Hello students, welcome back to Physics Wala in Telugu. Students, ఎలా ఉన్నారు అందరూ? మనం ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అయితే ఈ టాపిక్ నుంచి మనం కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేస్తాం స్టూడెంట్స్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సార్ మనకు త్వరగా లెక్చర్స్ కావాలి, లేకపోతే వన్ షాట్లో కావాలి, అంటే ఎవ్రీ 2-3 డేస్కి ఒక లెక్చర్ కాకుండా అంతా ఒకటే సరి వీడియో ఉంటే బాగుంటుంది, అలా రికార్డ్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య మనల్ని రిక్వెస్ట్ చేశారు. సో అందుకు ఆ స్టూడెంట్స్ అందరి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఇవాళ నుంచి రిమైనింగ్ టాపిక్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, రిమైనింగ్ టాపిక్స్ ఆఫ్ ఐపీ 11th క్లాస్, ఓకే, మనం వాటిని వన్ షాట్ కింద మారుస్తున్నాం. ఓకే, సో ఇప్పటి నుంచి ప్రతి చాప్టర్ కూడా ఒకటే వీడియో వస్తుంది. ఓకే రైట్ స్టూడెంట్. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి నేర్చుకుంటున్నాం. ఓకే, తర్వాత ఆ గ్రాఫ్స్, ఆ ఫంక్షన్స్ గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ ప్రాపర్టీస్, అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ ఎలా మార్చాలి. ఓకే, అలానే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్. ఓకే, సో ఇలాంటి ఫంక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ ప్రాపర్టీస్ అండ్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్. ఓకేనా స్టూడెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఓకే, మనకు తెలుసు ఇన్వర్స్, ఎప్పుడైతే ఇన్వర్స్ అన్నామో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అయితే దాని ఇన్వర్స్ ఎలా రాస్తాం? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇన్వర్స్ అనుకోండి. సైన్ ఎక్స్కి ఇన్వర్స్ ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఏం చదువుతాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్. ఓకే, దీన్ని సైన్ ఎక్స్ ఇన్వర్స్ అని చదవద్దు. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇన్వర్స్ ఫంక్షన్స్ని మనం కొన్ని బుక్స్లో చూస్తే ఆర్క్ అని ఉంటుంది. ఓకే, ఆర్క్ సైన్ ఎక్స్, ఆర్క్ అన్నా ఇన్వర్స్ అన్న ఒకటే. ఓకే, సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్న, ఆర్క్ సైన్ ఎక్స్ అన్న, ఆర్క్ కాట్ ఎక్స్, ఆర్క్ టాన్ ఎక్స్, ఆర్క్ ఉన్నప్పుడు అది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కింద వస్తుంది. ఓకే, సరే ఇప్పుడు సైన్ ఎక్స్ తెలుసు సార్ మనకి. సైన్ ఎక్స్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 30 degrees ఉంది, సైన్ π/6 మనకు తెలుసు 1/2. అవునా, మనకు తెలుసు. సో ఈ సైన్ని అటువైపు పంపిస్తే మనకి ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్. అప్పుడేమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు π/6. అంతే, ఏం లేదు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో. మనకి ట్రిగ్నోమెట్రీ కరెక్ట్గా వస్తే దాని ఇన్వర్స్ వచ్చేసినట్టే. కాకపోతే దీనికంటే ఒక డొమైన్ కానీ ఒక రేంజ్ కానీ మనం రాసుకుంటూ పోతాం. సార్ ఎందుకు π/6 అవ్వాలి? నాకు తెలుసు సైన్ 150 అంటే సైన్ 5π/6 కూడా 1/2, 180 - θ అలా తీసుకుంటే. సో దీనికి ఆన్సర్ 5π/6 ఎందుకు కాకూడదు? సరే ఇది కూడా కరెక్టే అంటారు చాలామంది. ఫంక్షన్ కదా, గుర్తుందా? ఫంక్షన్స్ డెఫినేషన్స్లో మనకి రిజల్ట్ యునీక్ రావాలి, యునీక్ రిజల్ట్, యునీక్ ఆన్సర్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదో లెట్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లెట్స్ x3, ఎఫ్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దానికి ఏం ఆన్సర్ వస్తుంది? 2³ 8. ఒకటే కదా ఆన్సర్ వస్తుంది, 2-3 ఆన్సర్స్ రావట్లేదే. 2-3 ఆన్సర్స్ వస్తే అసలు అది ఫంక్షనే కాదు. ఫంక్షన్స్ డెఫినేషన్స్లో గుర్తుందా? ఇలా రెండు సెట్స్ డ్రా చేసినప్పుడు లెట్స్ సే 1, 2, 3 అండ్ లెట్స్ సే 1, 4, 9, ఓకే, -4, -9 ఏమైనా ఉన్నామండి. 2కి ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ x² అని ఉంటే 2కి 4 మాత్రమే వస్తుంది, 2కి -4 రావట్లేదే. ఫంక్షన్ డెఫినేషన్ అంటే అదే కదా, యునీక్ ఇమేజ్ ఉండాలి, యునీక్ ఇమేజ్. మరి ఇప్పుడు ఇదే ఫంక్షన్ మనం ఇలా రాస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకున్నప్పుడు ఇది ఇది 1/2 అయితే, ఇది 1/2 అయితే π/6కి వెళ్తుంది, 5π/6కి కూడా వెళ్తుంది కదా. సో ఇది ఫంక్షన్ కాదే. సరే అది ఫంక్షన్ కాదు అంటారు. ఎస్, అది ఫంక్షన్ కాదు స్టూడెంట్స్, ఇది ఫంక్షన్ కాదు. 2 ఆన్సర్స్ రాకూడదు, అవునా కాదా? 2 ఆన్సర్స్ రాకూడదు. సో అందుకనే మనం ఈ ఫంక్షన్ ఎప్పుడైతే డిఫైన్ చేయాలి అనుకుంటున్నామో సైన్ ఇన్వర్స్ ఎక్స్ని, దానికి ఏదైనా కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, మనం దాని డొమైన్ ఎలా తీసుకోవాలంటే మనకి ఒక్కటే వాల్యూ రావాలి. సో మన డొమైన్లో అసలు ఈ 5π/6 అనేది లేదనుకుందాం. ఓకే, మన డొమైన్లో 5π/6 అనేది లేదు. అప్పుడేమవుతుంది? 5/6 ఒక్కటే అవుతుంది, ఎందుకంటే 5π/6
లేదు, డొమైన్ అంటే రేంజ్లో. ఓకే, ఐఎమ్ సారీ, రేంజ్లో. ఓకే, రేంజ్లో 5π/6 లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనకి π/6 ఒకటే వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనకున్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మార్చాలి అంటే సేమ్ దీనికి యూజ్ చేసిన డొమైన్ అండ్ రేంజ్ని మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, మనం కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడున్న డొమైన్ దీనికి రేంజ్ అవుతుంది. ఓకే, sin xకి డొమైన్ sin ఇన్వర్స్ xకి రేంజ్ అవుతుంది. sin xకి రేంజ్ ఇక్కడ డొమైన్ అవుతుంది. కానీ ఈ రేంజ్ని ఎప్పుడైతే మనం sin ఇన్వర్స్ xకి డొమైన్ ఎప్పుడైతే మనం sin ఇన్వర్స్ xకి రేంజ్ అని తీసుకుంటున్నామో ఈ రేంజ్ని మనం అంటే కన్స్ట్రెయిన్ చేయాలి. అంటే ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో మాత్రమే తీసుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలా వస్తుంది, దాని ఇన్వర్స్ అది అసలు ఫంక్షన్ కాదు కాబట్టి అసలు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి రాదు. ఓకే, సో ఎప్పుడైతే మనం ITF ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటున్నామో ఖచ్చితంగా అది ఫంక్షన్స్ డెఫినేషన్ని సాటిస్ఫై చేయాలి. ఫంక్షన్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి అంటే దానికి sin x కున్న డొమైన్ రేంజ్ డైరెక్ట్గా తీసుకోవడం కావదు. మనం సైన్ యొక్క డొమైన్ని రెస్ట్రిక్ట్ చేస్తే సైన్ ఇన్వర్స్ తాలూకా రేంజ్ని తీసుకోవాలి. అర్థమైందా? ఓకే, సో మొత్తం అంతా సేమ్గా ఉంటుంది. కాకపోతే ఆ రేంజ్ sin ఇన్వర్స్ x రేంజ్ మాత్రం మనం కొంచెం కన్స్ట్రెయిన్ చేయాలన్నమాట. ఒక పర్టికులర్ ఇంటర్వెల్ మాత్రం తీసుకోవాలి. చూడండి ఇక్కడ టేబుల్లో పెట్టాను. sin ఇన్వర్స్ x డొమైన్ ఇదేంటి, యాక్చువల్గా sin xకి రేంజ్. sin xకి రేంజ్ ఏంటి, sin xకి అసలు డొమైన్ ఏమో ఆల్ రియల్ నెంబర్స్, అన్ని రియల్ నెంబర్స్ పెట్టేయచ్చు లోపల. అవునా? అప్పుడు రేంజ్ ఏమొస్తుంది అంటే దీని ఆన్సర్స్ ఏమొస్తాయి రేంజ్లో -1 to 1. సైన్ ఎప్పుడు -1 to 1. అవునా? లేదంటే దీన్నే mod x <= 1 అని రాయొచ్చు. ఓకే, అలాగని రాయొచ్చు. ఫైన్. అంటే mod x అంటే ఇక్కడ mod sin x అనమాట. ఓకే, మొత్తం వాల్యూస్ కంప్లీట్ sin x. ఓకే, సో ఇప్పుడు చూడండి, sin ఇన్వర్స్ xని మనం డొమైన్ mod x <= 1 అంటే సింపుల్గా -1 నుంచి 1 అన్నది. ఓకే, mod x <= 1 అన్నా x belongs to -1 to 1 అన్న. ఓకే, అదే. అయితే రేంజ్ మాత్రం ఇక్కడున్న కంప్లీట్ రియల్ నెంబర్స్ని మనం తీసుకోకూడదు. ఇప్పుడే చూసాం కదా, కంప్లీట్ రియల్ నెంబర్స్ తీసుకుంటే చాలా ఆన్సర్స్ వచ్చేస్తాయి. అది ఫంక్షన్ డెఫినేషన్ని సాటిస్ఫై చేయట్లేదు. అందుకనే ఒక చిన్న ఇంటర్వెల్ తీసుకోవాలి. సో దట్ ఈస్ -π/2 to π/2. ఈ -π/2 to π/2లో మనకి యునీక్ ఆన్సర్స్ వస్తాయి, రిపిటేటివ్ ఆన్సర్స్ రావు. ఇందులో చూసామా, sin ఇన్వర్స్ 1/2కి ఎంత 30 degrees ఒక యాంగిల్ ఇందులో ఉంటుంది. అలాగే 150 కూడా అవ్వచ్చు కదా అంటే ఇందులో లేదు. రైట్? సో మనం ఈ రేంజ్ ఇంటర్వెల్ని కరెక్ట్గా తీసుకోవాలి, రిపిటేటివ్ వాల్యూస్ రాకూడదు. ఓకేనా? అలా cos ఇన్వర్స్ xకి 0 to π. సరే సార్, cos ఇన్వర్స్ x ఎందుకు 0 to π? ఇలాగే -π/2 to π/2 రాయొచ్చు కదా. చూడండి, cos π/6 ఎంత, cos π/6 ఎంత 1/2. సో cos ఇన్వర్స్ 1/2 ఎంత, cos ఇన్వర్స్ 1/2 సారీ cos 30 కదా, సో cos 60 తీసుకుందాం. ఓకే, cos 60 π/3. ఓకే, cos π/3 is 1/2. cos ఇన్వర్స్ 1/2 అవుతుంది, π/3 అవుతుంది. లేదా -π/3 కూడా అవ్వచ్చు. cos -θ అన్న cos θ అన్న ఒకటే. అవునా? నెగిటివ్ యాంగిల్ ఆఫ్ cos. రైట్? సో అందుకని మనం ఇదే ఇంటర్వెల్ని కాస్ కానీ రిపీట్ చేసామో మనకి అక్కడ పోతుంది, 2 ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో కాస్కి మళ్ళీ ఇంటర్వెల్ అలా ఇంక్లూడ్ చేయకూడదు, సైన్కి పెట్టినట్టు పెట్టకూడదు. సో 0 to π. కాస్ జనరల్గా కాస్ సైన్ 0 to π/2 ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్. సో మనం ఎప్పుడైతే 0 to పాజిటివ్ తీసుకున్నామో మనకి సేమ్ వాల్యూస్ రిపీట్ అవ్వవు. అర్థమైందా? రైట్. అలాగే tan ఇన్వర్స్ xకి tan ఇన్వర్స్ x -π/2 π/2 సేమ్ సైన్లో తీసుకోవచ్చు. కాకపోతే మనకు తెలుసు tan π/2 అన్డిఫైన్డ్ అనేది డొమైన్లో రాకూడదు. రైట్? అందుకని ఇక్కడ -π/2 to π/2 రేంజ్ అవుతుంది. ఓకే, tan ఇన్వర్స్ ఆన్సర్ ఎప్పుడు కూడా π/2 -π/2 రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఒక రియల్ నెంబర్, ఒక ఫైనైట్ క్వాంటిటీ రియల్ నెంబర్ని మాత్రమే పెడతాం, అన్డిఫైన్డ్ అనే వాల్యూని పెట్టలేం. ఓకే, వాట్ ఈస్ tan 90? ఇన్ఫినిటీ. 90 అనేది మనకు తెలుసు, బట్ ఆన్సర్ అన్డిఫైన్డ్ అవుతుంది. ఆ అన్డిఫైన్డ్ వాల్యూని తెచ్చి డొమైన్లో పెట్టలేం కదా tan ఇన్వర్స్కి. సో అందుకని ఆ -π/2 π/2ని ఎండ్ పాయింట్స్ని రిమూవ్ చేస్తున్నాం.
ఓకే నెక్స్ట్ సీకెండ్ ఇన్వర్స్ ఎక్స్. సీకెండ్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ అవుతుంది మోడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు -1 -1 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ. కాస్ ఎక్కడైతే వస్తుందో సీకెండ్ అక్కడ రాదు. ఓకే కాస్ ఎక్కడైతే వస్తుందో సీకెండ్ అక్కడ రాదు. ఐ మీన్ ఇన్ దిస్ కేస్ డొమైన్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్కడ వస్తుందో కాస్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్స్ అక్కడ రావు. ఓకే ఎక్సెప్ట్ దట్ 1 అండ్ -1 ఓన్లీ 1 -1 దగ్గర టచ్ అవుతాయి కానీ మిగతా అన్నిటి దగ్గర కంప్లీట్లీ డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. ఓకే సరే సీకెండ్ ఇన్వర్స్ ఎక్స్కి దీనికి ఏం రాసుకుంటే 0 to π. ఓకే సో బ్రాకెట్స్ కరెక్ట్ పడలేదు ఇక్కడ. 0 to π -π/2. ఎందుకు π/2 మైనస్ చేస్తున్నావు? π/2 ఎందుకు రాదు? చూడండి మనకు తెలుసు సీకెంట్ 0 ఎంత? ఓకే సీకెంట్ 0 సారీ కాస్ 0 లేదా కాస్ π/2 చెప్పండి. కాస్ π/2 ఎంత? కాస్ π/2 0. సో సీకెంట్ π/2 ఎంత అవుతుంది? 1/0 అన్డిఫైన్డ్ అయిపోతుంది. అందుకనే మనం రేంజ్ ఇక్కడ ఇందులో ఉన్న రేంజ్కి π/2ని ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే సో 0 to π తీసుకుంటాం కాస్ ఇన్వర్స్ లాగా కానీ π/2 రాకూడదు. సేమ్ కొసీకెంట్ ఇన్వర్స్ కూడా -π/2 π/2 తీసుకుంటాం కానీ 0 అనేది రాకూడదు. ఓకేనా 0 అనేది రాకూడదు. ఫైన్ నెక్స్ట్ కాట్ ఇన్వర్స్ ఎక్స్కి 0 to π. ఓకే tan ఇన్వర్స్ ఎక్స్కి -π/2 π/2 ఓకే నో ప్రాబ్లం. కానీ కాట్ ఇన్వర్స్ ఎక్స్కి మాత్రం 0 నుంచి స్టార్ట్ చేయాలి. కాట్ 0 ఎంత అవుతుంది? చూడండి మామూలుగా కాట్ 0 ఎంత అవుతుంది? అన్డిఫైన్డ్ అవునా. సో అందుకనే మనం ఇక్కడ 0ని ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే రైట్. సో ఇదంతా చాలా సింపుల్ పేపర్. నేను ఏది గుర్తుపెట్టుకోలేదు ఇందులో ఏది ఒక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోలేదు. కానీ నాకు తెలిసిన ఒక్కటే ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నాకు క్లారిటీ ఉంది. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్కడ డిఫైన్ అవుతుంది ఎక్కడ అన్డిఫైన్ అవుతుంది తెలుసు కాబట్టి ఆ అన్డిఫైన్డ్ వాల్యూస్ రేంజ్లో ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. సైన్ కానీ కాస్ కానీ అక్కడ రిపీట్ అవుతున్నాయి. 2 క్వాడ్రంట్స్లో రిపీట్ అవుతున్నాయి. అంటే కాస్ ఫర్ ఎగ్జాంపుల్ 4th క్వాడ్రంట్లో పాజిటివే, ఫస్ట్ క్వాడ్రంట్లో కూడా పాజిటివే. సో అక్కడ వాల్యూస్ రిపీట్ అయిపోతాయి. చెప్పాను అక్కడ దీనికి π/3 -π/3. సో అది నాకు గుర్తుంది కాబట్టి కాస్ ఇన్వర్స్కి మనం -π/2 నుంచి π/2 తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? 0 to π తీసుకోవాలి. కానీ సైన్ ఇన్వర్స్కి ఆ ప్రాబ్లం ఉండదు. -π/2 నుంచి π/2 తీసుకోవచ్చు. ఓకే ఇవన్నీ నాకు ఏమీ గుర్తులేవు, ఏది గుర్తుపెట్టుకోలేదు. జస్ట్ విత్ ద సెన్స్ సైన్కి సైన్ ఇన్వర్స్కి కాస్కి కాస్ ఇన్వర్స్కి ఎలా రిలేట్ చేయాలో తెలిస్తే ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్ చెప్తున్నా 90% ఆఫ్ ద మ్యాథమెటిక్స్ గుర్తు పెట్టుకోకుండా అంటే బట్టి పెట్టకుండా చేస్తేనే కరెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్. కొన్ని ఫార్ములాస్ కొన్ని గ్రాఫ్స్ కొన్ని మెథడ్స్ ఉంటే బట్టి పెట్టాలి అంటే యూ షుడ్ నో దాట్ ఇన్ దట్ వే. కానీ రిమైనింగ్ 90% ఆఫ్ ద సిలబస్ లాజికల్గా థింక్ చేయాలి. ఓకే సైన్ ఇలా అవుతుంది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇలా అవ్వకూడదు. అందుకనే మనం ఆ ఇంటర్వెల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఓకే ఈ ఇంటర్వెల్ తీసుకొని సరిపోతుంది అనే ఒక లాజికల్ థింకింగ్ వస్తే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసినా సరే మనం చేయగలుగుతాం. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడండి. ఓకే సరే ఇప్పుడు గ్రాఫ్స్ గురించి మాట్లాడుకుందాం. సరే సార్ నాకు సైన్ ఎక్స్ తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్తో సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ గీయచ్చా? సైన్ ఎక్స్ గ్రాఫ్ తెలిస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ గీయచ్చా? ఎస్. ఎలా సార్ ఫంక్షన్ ఇన్వర్స్ గ్రాఫ్ గీయచ్చు అంటే చూడండి ఇన్వర్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం y = x² తీసుకుంటున్నాం. ఓకే y = x² అనే గ్రాఫ్ గీస్తున్నాం. మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం? ఎక్స్ పెడుతున్నాం, ఎక్స్ వాల్యూస్ పెడుతున్నాం అవునా, y వాల్యూస్ వస్తున్నాయి. అదే ఇప్పుడు నేను దీన్ని x = √y అనే ఫంక్షన్లో రాస్తాను అనుకోండి, ఇప్పుడు y వాల్యూస్ని ఇన్పుట్ చేస్తున్నాం, x వాల్యూస్ అవుట్పుట్ వస్తున్నాయి. అంటే ఏమవుతుంది? ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడైతే మాట్లాడుతున్నామో x y అవుతుంది, y x అవుతుందా? ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫంక్షన్లో f లెట్స్ సే 2 మనకి ఆన్సర్ 3 వచ్చింది. ఏదో ఫంక్షన్లో 2 పెడితే 3 వచ్చింది. అప్పుడు ఏముంది? రివర్స్ ఫంక్షన్ ఇన్వర్స్లో f ఇన్వర్స్లో 3 పెడితే 2 వస్తుంది. అంటే x y అవుతుంది, y x అవుతుంది అవునా? సింపుల్గా అర్థం చేసుకుంటారా? x y అవుతుంది, y x అవుతుంది. అంటే ఫంక్షన్కి దాని ఇన్వర్స్ ఫంక్షన్ గ్రాఫ్ గీస్తున్నప్పుడు సింపుల్గా ఎక్స్ని వైతోని వైని ఎక్స్తో రిప్లేస్ చేస్తే సరిపోతుంది కదా. అంటే దాని అర్థం గ్రాఫ్ అనేది మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే y = x అనే లైన్కి ఇమేజ్ తీసుకోవాలి. y = x లైన్ అంటే y = x లైన్ అంటే ఇది.
ఇది y ఈక్వల్ x ఎగ్జాక్ట్గా 45 degrees దగ్గర కట్ అవుతూ వెళ్తుంది. రైట్. సో గ్రాఫ్ ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఒక గ్రాఫ్ ఉంది. ఓకే, ఇలా ఒక గ్రాఫ్ ఉంది. ఇప్పుడు దీని ఇన్వర్స్ ఎలా అవుతుందంటే ఎగ్జాక్ట్ దీని ఇమేజ్ ఈ లైన్తో ఇమేజ్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఎక్స్ వై అవుతుంది, వై ఎక్స్ అవుతుంది. అర్థమైందా ఇమేజ్ ఎలా వస్తుందో? ఇన్వర్స్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా వస్తుందో? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ ఇన్వర్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ ఇన్వర్స్. అర్థమైందా? సింపుల్గా y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్తో మనం ఇమేజ్ తీసుకోవాలి. సో ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ సైన్కి సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ చూద్దాం. ఓకే, సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? మొత్తం తీసుకోగలదు, మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడిని తీసుకుంటే -π/2 to π/2 మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. చూడండి, -π/2 to π/2 తీసుకుంటే సరిపోతుంది. సరే, ఇదిగోండి -π/2, ఇదిగోండి π/2. ఓకే, రైట్. జస్ట్ ఎ మినిట్ పీపుల్. రైట్, సరే చెప్పండి. సరే, సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా వస్తుంది? సైన్ π/2. ఓకే, మనం ఎక్కడ మాట్లాడాలి? మనం -π/2 to π/2 వరకు వెళ్ళాలి. ఓకే, అంటే మన రేంజ్. సో చూడండి ఇక్కడ π/2 ఇది. ఓకే, సైన్ π/2 ఇది -π/2. ఓకే, సైన్ π/2కి వాల్యూ ఎంత వస్తుంది? 1. అవునా? సో గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇలా పైకి వెళ్తుంది. అవునా? గుర్తుందా? సైన్ ఎక్స్ గ్రాఫ్ ఏంటి? చూడండి, ఇలా వస్తుంది కదా. ఓకే, ఇది π/2. సో ఈ కర్వ్ వస్తుంది. ఓకే, ఈ కర్వ్ ఇలా వస్తుంది. ఆల్ రైట్. సో ఇక్కడ ఇటువైపు ఏమొస్తుంది? గ్రాఫ్ ఇలా వస్తుంది. అవునా? ఓకే, కొంచెం లెంత్ అయింది బట్ స్టిల్. ఓకే, ఇది ఇలా వస్తుంది. ఓకే, సో ఆ పార్ట్ ఇది ఇలా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అవునా? మినిమం టు మ్యాక్సిమం. ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ +1. అవునా? దట్ ఈస్ సైన్ ఎక్స్ ఫంక్షన్ ఇన్ ద రేంజ్ ఇన్ ద డొమైన్ -π/2 to π/2. సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఎలా డ్రా చేయాలి? సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఏం చెప్పాను? y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ మీద ఇమేజ్ తీసుకోవాలి. సరే, ఇప్పుడు నాకు ఇక్కడ y ఈక్వల్ ఎక్స్ లైన్ ఎలా వస్తుంది? సార్ π/2 అంటే జనరల్గా వాల్యూ ఎంత? నార్మల్ π అంటే 3.14, 3.14/2 అంటే 1 పాయింట్ సంథింగ్. ఓకే, ఇప్పుడు మొత్తం రివర్స్ చేయాలి. ఏంటి మన ఫంక్షన్ని? మనకి ఉన్న డొమైన్ -1 to 1, డొమైన్ -1 to 1. అవునా? -1 to 1. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఏంటది? y ఈక్వల్ టు ఎక్స్ లైన్. ఇది y ఈక్వల్ టు ఎక్స్ లైన్. ఓకే, అయితే ఈ గ్రాఫ్ y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్కి పైన ఉందా? అంటే పై నుంచి వెళ్తుందా, కింద నుంచి వెళ్తుందా? ఎలా చెప్పచ్చు అది? సో జాగ్రత్తగా వాల్యూస్ చూడండి. π/2కి 1 వస్తుంది. ఇది యాక్చువల్గా π/2 కదా. π/2 అంటే 3.14/2 ఎంత? 1.7 దగ్గర ఎంత? అవునా? 1.6 అరౌండ్. ఓకే, సో 1.6కి యాక్చువల్గా వాల్యూ 1.6 ఇక్కడ ఉంటుంది. అంటే y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఆ లైన్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది. దీనికి అర్థమైంది ఎలా చెప్పాను? 1.6కి 1.6 ఇక్కడ పెడితే ఆ పాయింట్ ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే గ్రాఫ్ ఏది? సైన్ ఎక్స్ గ్రాఫ్ y ఈక్వల్ ఎక్స్ లైన్కి కింద ఉంది. అర్థమవుతుందా? కింద ఉంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇదే కర్వ్ని ఇమేజ్ తీసుకుంటే ఆ గ్రాఫ్ ఎక్కడ వస్తుంది అంటే ఈ లైన్ పైన వస్తుంది. ఈ లైన్ పైన వస్తుంది. అర్థమైందా? సో గ్రాఫ్ ఎలా వస్తుంది? సేమ్ దీనికి చూడండి, గ్రాఫ్ ఇలా ఉంది కాబట్టి దాని ఇమేజ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. అవునా? ఇలా ఉంది కాబట్టి దాని ఇమేజ్ ఇలా రావాలి. సో చూడండి, ఆ గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఈ ఇంటర్వెల్లో గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఓకే, మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాం. ఫస్ట్ నుంచి డ్రా చేద్దాం. సో ఇప్పుడు గ్రాఫ్ ఇలా వస్తుంది. y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ ఇలా ఉంటుంది. ఓకే, సో y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్కి పైన ఉంటుంది సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సేమ్ చూడండి, ఇక్కడ ఉంది కదా. సో దీనికి కూడా దీని ఇమేజ్ ఎలా వస్తుందంటే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇలా రావాలి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ లైన్ ఇలా వస్తుంది. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా గీయలేదు బట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, ఇది y ఈక్వల్ ఎక్స్ అనే లైన్. అర్థమైందా? సో ఇదేంటి? -1 ఇదేమో -1. సో 1కి ఎక్కడ వస్తుంది మనకి? 1కి π/2. ఈ వాల్యూ π/2 అవుతుంది. ఓకే, π/2, ఈ వాల్యూ -π/2. మొత్తం ఎక్స్ అండ్ వై వాల్యూస్ అన్ని చేంజ్ చేయాలి. ఇక్కడ x యాక్సిస్లో π/2 -π/2 ఉంటే అక్కడ y యాక్సిస్లో, ఇక్కడ y యాక్సిస్లో -1 to 1 ఉంటే అక్కడ x యాక్సిస్లో. y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ తాలూకా మిర్రర్ ఇమేజెస్ సైన్ నుంచి సైన్ ఇన్వర్స్ ఎక్స్.
అర్థమైందా? సింపుల్, ఏం కష్టం లేదు ఇందులో. ఓకే సరే ఓకే ఫైన్ సార్, నాకు సైన్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అర్థమైంది. సో ఈ ఇన్ఫర్మేషన్తో మీరు కాస్ ఇన్వర్స్ ఎక్స్ డ్రా చేయగలరా? చేయండి. ఓకే సైన్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఒకసారి చూద్దాం. సో ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్. ఓకే సో ఇలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఓకే ఆర్క్ సైన్ ఎక్స్ అన్న సైన్ ఎక్స్ అన్న ఒకటి, బిట్వీన్ π/2 టు -π/2, ఇది -1 to 1. ఓకే సో దీనికి డొమైన్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ -1 to 1 అవుతుంది, రేంజ్ -π/2 to π/2 అవుతుంది. ఓకే చెప్పండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఎంత అవుతుంది చెప్పండి ఆన్సర్. అవ్వదు, ఇది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు? డొమైన్లో మనం -1 to 1 మాత్రమే పెట్టగలం. దిస్ ఇస్ ద వాల్యూ 2 గ్రేటర్ దెన్ దట్. 2 దగ్గర ఫంక్షనే లేదు, ఇక్కడ 2 ఉంది, 2 దగ్గర ఫంక్షనే లేదు. గ్రాఫ్ -1 to 1లోనే ఉంది. ఓకే సో సైన్ ఇన్వర్స్ 1/2 చెప్పండి. సైన్ ఇన్వర్స్ 1/2 ఎక్కడ ఉందో? 1/2 అంటే ఇక్కడ 1/2కి ఎక్కడ వస్తుంది? 1/2 అంటే π/6 దగ్గర వస్తుంది. ఓకే ఎందుకు π/6? మనకు తెలుసు సైన్ π/6 ఇస్ 1/2. π/6 అంటే 30 degrees. ఓకే సైన్ 30 1/2 తెలుసు కదా. సో దిస్ π/6. అలా వాల్యూస్ రిపీట్ అవ్వవు. ఓకే దిస్ ఇస్ అ ఫంక్షన్, జాగ్రత్త చూడండి. ఓకే అందుకనే రిపీట్ అవ్వకూడదు కాబట్టి మనం ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో మాత్రమే రేంజ్ తీసుకున్నాం. సరే అదే ఒకవేళ మనం 0 to π తీసుకుంటే, ఈ 0 to π తీసుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఈ కర్వ్ ఇలా రిపీట్ అయ్యేదేమో, ఈ కర్వ్ మళ్ళీ, లేదంటే ఇక్కడ ఈ కర్వ్ ఇలా రిపీట్ అయ్యేదేమో. రిపీట్ అయినప్పుడు వాల్యూస్ అంటే ఇలా కాదు. ఓకే జస్ట్ ఇంకా ఓకే వాల్యూ రిపీట్ అయినప్పుడు మనకి రెండు ఆన్సర్స్ వచ్చేస్తాయి. అలా రాకూడదు. ఓకేనా? రైట్ నెక్స్ట్. సరే ఈ ఇన్ఫర్మేషన్తో కాస్ అండ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డ్రా చేయండి. ఐ విల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. ఓకే కాస్ అండ్ కాస్ ఇన్వర్స్, కాస్ ఎక్స్ డ్రా చేయండి, అక్కడి నుంచి కాస్ ఇన్వర్స్ ఎక్స్ డ్రా చేయండి విత్ గివెన్ డొమైన్ అండ్ రేంజ్. ఓకే ఇది రేంజ్, ఇది డొమైన్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్. డ్రా చేయండి ఫాస్ట్గా. చెప్పండి కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎలా వస్తుంది? కాస్ ఎక్స్ బిట్వీన్ 0 to π, కాస్ ఎక్స్ 0 to πలో ఎలా వస్తుంది చెప్పండి? 0 π/2 దగ్గర 0 అవుతుంది. సో గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది అవునా? అట్ 0 ఇట్ ఈస్ 1, అట్ π/2 ఇట్ ఈస్ 0, అండ్ అట్ π ఇట్ ఈస్ -1. అదే ఆ ఇన్ఫర్మేషన్తో మనకు తెలుసు అవునా? సో ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఏం చేయాలి? కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేయాలి. మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఏంటది చెప్పండి? y = x అనే మిర్రర్ లైన్, y = x అనే లైన్కి మిర్రర్ ఇమేజ్. సో చేయండి ఫాస్ట్గా, క్విక్, టైమ్ ఈజ్ డన్. y = x అనే లైన్ ఎలా వస్తుంది? y = x అనే లైన్ ఎలా వస్తుంది? సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, గ్రాఫ్ y = x అనే లైన్ నుంచి ఇంటర్సెక్ట్ అవుతూ వెళ్తుంది. ఓకే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గ్రాఫ్ దాని ఇమేజ్ తీస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే సరే చూడండి, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ గ్రాఫ్ ఉంది కదా, ఈ పర్టికులర్ గ్రాఫ్కి ఇమేజ్ ఇటువైపు వస్తుంది, ఇటువైపు ఈ పర్టికులర్ గ్రాఫ్కి ఇమేజ్ అంతా అటువైపు వస్తుంది అవునా? అండ్ మనం ఎక్కడికి వెళ్ళాలి? π. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం -1 to 1లో రాయాలి, -1 to 1, అండ్ ఇదేంటి 0 to π. ఓకే 0 to π, ఇక్కడ π వస్తుంది. సో గ్రాఫ్ ఇప్పుడు ఓన్లీ చూడండి, ఎక్కడ 0 to π అంటే ఓన్లీ ఈ పార్ట్లోనే ఉంటుంది గ్రాఫ్. అర్థమైందా? కిందకి వెళ్దు పైకి వెళ్దు.
సో చూడండి, ఈ పర్టికులర్ గ్రాఫ్ కిందకు వస్తుంది, ఇలా కిందకు వస్తుంది దీని ఇమేజ్, అవునా? అండ్ ఈ పార్ట్ ఏమవుతుంది, ఇలా పైకి వెళ్తుంది, ఇలా పైన ఉంటుంది, అవునా? రైట్. చూడండి ఇప్పుడు కాస్ పై ఎంత, కాస్ పై మనకు తెలుసు, కాస్ పై -1. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 పై అవ్వాలి. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇక్కడ ఉంది, పై ఏమో ఇక్కడ ఉంది. సో ఇక్కడ వస్తుంది పాయింట్, అర్థమైందా? సో అలా ప్లాట్ చేయండి. 0 ఎక్కడ వస్తుంది, π/2 దగ్గర 0 వస్తుంది, π/2, అవునా? సో ఇక్కడ మధ్యలో π/2 అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఎంత అవుతుంది, π/2. కాస్ π/2 0 కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 π/2. ఓకే, అంటే ఇది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 1 అవుతుంది. ఓకే, సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1, సారీ, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 0 అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 0 అవుతుంది, అవునా? కాస్ 0 1 కాబట్టి. సో ఈ పాయింట్ అంటే ఈ గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది, కరెక్ట్గా డ్రా చేస్తాం మళ్ళీ. బట్ -1 to 1 మధ్యలో గ్రాఫ్ అలా ఉంటుంది. ఓకే, సో ఒకసారి గ్రాఫ్ చూద్దాం ఎలా వస్తుందో. చూడండి అది. ఓకే, కాస్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇందాకలా మనం కాస్ ఎక్స్ డ్రా చేసినప్పుడు ఎలా డ్రా చేస్తాం? సో చూడండి, ఇక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ π/2 నుంచి కిందకి వెళ్తున్నావునా? సో ఎగ్జాక్ట్ y=x లైన్లో అది ఎగ్జాక్ట్ పైకి వస్తుంది. ఓకే, y=x లైన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ ద గ్రాఫే ఇందాక మనకి ఈ పార్ట్లో ఉంది, అవునా? ఈ పార్ట్ ఆఫ్ ద గ్రాఫే మనకి ఈ రేంజ్లో ఉంది. ఓకే, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మొత్తం, ఇమేజ్లో ఇక్కడ వచ్చింది పైకి, అర్థమైందా? రైట్, y=x లైన్లో మిర్రర్ అర్థమైంది ఎలా వస్తుందో. ఓకే, సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ చూడండి, బిట్వీన్ -1 to 1. ఓకే, గ్రాఫ్ కిందకి రాదు, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్స్లో ఉంటుంది. ఓకే, సో -1 to 1. సో కాస్ 0 దగ్గర మనకి π/2 వస్తుంది. కాస్ ఇన్వర్స్ 0 దగ్గర π/2, కాస్ ఇన్వర్స్ 1 ఏమో మనకి ఎంత అవుతుంది, 0. ఓకే, అండ్ -1 దగ్గర ఎంత వస్తుంది, π. రైట్, అర్థమైంది అందరికి? సో ఇదే ఇన్ఫర్మేషన్తో మనం ఇప్పుడు tan x డ్రా చేద్దామా, tan x. అయితే మళ్ళీ సేమ్ చూడండి, tan x ఎప్పుడైతే మనం డ్రా చేస్తామో మళ్ళీ మనం ఈ ఇంటర్వెల్ మాత్రమే తీసుకుంటాం, -π/2 to π/2. జనరల్గా tan గ్రాఫ్ ఎలా ఉంటుంది, tan గ్రాఫ్ ఎవ్రీ π/2 దగ్గర, ఎవ్రీ ఆడ్ π/2 దగ్గర బ్రేక్ అయిపోతూ ఉంటుంది, అవునా? రైట్, π/2, 3π/2, 5π/2, 7π/2 అలా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఓన్లీ ఈ పర్టికులర్ బ్రాంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది π/2, ఇది -π/2. ఓకే, ఓన్లీ ఈ పర్టికులర్ బ్రాంచ్ తీసుకుంటే సరిపోతుంది. సరే, తీసుకున్నాం. ఓకే, మిగతావన్నీ అవసరం లేదు. y=x అనే లైన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా, దాని నుంచి ఇలా ఉంటుందా, అది మీరే చేయాలి. ఓకే, నేను సైన్ ఇన్వర్స్కి ఆల్రెడీ చెప్పినది ఎలా చూడాలో, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఆల్రెడీ చెప్పిన ఎలా చేయాలి. ఓకే, సో y=x లైన్ మీద అన్ని 1, 1, 2, 2, 3, 3, 4, 4 అలా వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ π/4 తీసుకోండి. π/4 తెలుసు మనకి, కాస్ సైన్ π/4 1, π/4 అంటే 3.14/4 అంటే less than 1కే 1 వస్తుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్తో చూడండి. ఓకే, గ్రాఫ్ పైన వస్తుందో కింద వస్తుందో. సో సేమ్ ఇదే పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్కి ఇమేజ్ తీసుకుంటే ఎలా వస్తుంది, ఇది రివర్స్ అవుతుంది, ఇది రివర్స్ అవుతుంది. చూద్దాం ఎలా వస్తుంది. చూడండి, సో దిస్ విల్ బి ద గ్రాఫ్ ఆఫ్ tan ఇన్వర్స్ x. ముందు ఎలా ఉంది, ముందు మన గ్రాఫ్ ఎలా ఉంది, ఇలా ఉంది, అవునా? ఇలా ఉంది. రైట్, సో చూడండి, దీని ఎగ్జాక్ట్ ఇమేజ్ y=x లైన్ మీద ఇక్కడ వస్తుంది, అండ్ దీని ఇమేజ్ ఇక్కడ వస్తుంది. ఇలా ఎక్కడికి వెళ్తుంది, ఇలా ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, అవునా? ఇన్ఫినిటీ. సో దాని ఎగ్జాక్ట్ రివర్స్ ఏమవుతుంది, π/2కి రివర్స్ అంటే అర్థం చేసుకోవడానికి అలా ఇది ఇంకా అలా కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట. ఇది అలా వర్టికల్ అయిపోతుందా, నియర్ వర్టికల్. సో ఇది అలా నియర్ హారిజాంటల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా నియర్ వర్టికల్, ఇదంతా ఇంకా అలా కిందకి వెళ్ళిపోతుంది, ఇదేమో హారిజాంటల్ అయిపోతుంది. వర్టికల్లీ పైకి వెళ్ళిపోతున్నప్పుడు హారిజాంటల్గా వచ్చేస్తుంది, అంతే కదా. yx అయింది, xy అయినప్పుడు హారిజాంటల్ వెర్టికల్ అవుతుంది, వర్టికల్ హారిజాంటల్ అవుతుంది. ఓకే, సో మీకు ఆ లాజిక్స్ అర్థమైతే స్టూడెంట్స్, లాజిక్ ఎలా డ్రా చేయాలో గుర్తుంటే ఏ గ్రాఫ్ అయినా సరే గుర్తు పెట్టుకోకుండా అప్పటికప్పుడు వితిన్ సెకండ్స్ మీరు డ్రా చేయగలరు. ఓకే, సో దట్ ఈస్ మై ఎయిమ్. గ్రాఫ్ గుర్తుంటే, ఆ కాన్సెప్ట్ లాజిక్ అర్థమైతే చక్కగా ఏం గుర్తుపెట్టుకోకుండా ఫంక్షన్స్ అన్ని గ్రాఫ్స్ ఈజీగా డ్రా చేయొచ్చు. రైట్, సో ఇది tan x గ్రాఫ్. సరే, నెక్స్ట్ గ్రాఫ్ ఏం చూద్దాం. tan x గ్రాఫ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, మనం cot x.
ఓకే, సో కాట్ ఎక్స్ గ్రాఫ్ మీకు తెలుసు, చూడండి ఎలా వస్తుందో. cot 0 undefined, cot pi by 2 is 0, అవునా? రైట్, ఎగ్జాక్ట్ రెసిప్రోకల్ ఆఫ్ tan. ఓకే, సో అలా తీసుకుంటే కాట్ ఇన్వర్స్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, కాట్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, మనం యాక్చువల్గా కాట్ 0 అంతా కాట్ 0 అన్డిఫైన్డ్ అవుతుంది. సో మనకి 0 దగ్గర ఇన్వర్స్ చూసుకుంటున్నప్పుడు అన్డిఫైన్డ్ అంటే ఏంటి యాక్చువల్గా? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. అంటే నేను గుర్తుపెట్టుకున్నా. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ దగ్గర గ్రాఫ్ ఆల్మోస్ట్ నియర్ హారిజాంటల్ అయిపోతుంది. ఓకే, రైట్, ఇక్కడ కాట్లో నియర్ వర్టికల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నియర్ హారిజాంటల్ అయిపోతుంది, ఇలా పై అండ్ 0 దగ్గర. ఓకే, 0 అండ్ పై దగ్గర నియర్ హారిజాంటల్. రైట్, చిన్న లాజిక్స్ గుర్తుపెట్టుకున్నాను, దాన్ని బట్టి నేను గ్రాఫ్ త్వరగా గీయడానికి నాకు అలవాటు అయిపోయింది అలాగా. ఓకేనా? సో అంత చిన్న లాజిక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏం పెట్టుకున్నాను? ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ దగ్గర 0 అండ్ పై దగ్గర జనరల్గా అవి రెండు నియర్ వర్టికల్ అయిపోతాయి. ఓకే, చూడండి ఇక్కడ ట్యాన్ కూడా అలాగే, కానీ ట్యాన్కి 0 పైది కాదు కాబట్టి -π/2. ఓకే, -π/2 దగ్గర అది నియర్ హారిజాంటల్ అయిపోతుంది. ఓకే, నేను అలా గుర్తుపెట్టుకుని చేశాను. ఓకే, నెక్స్ట్ కాట్ ఇన్వర్స్ ఎక్స్కి 0 అండ్ పై. అలా నెక్స్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇదేంటి? సీకెండ్ ఇన్వర్స్ ఎక్స్కి మనకి గ్రాఫ్ -1 to 1 మధ్యలో ఉండదు. ఓకే, -1 to 1 మధ్యలో అసలు గ్రాఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, ఎందుకంటే సీకెండ్ ఎక్స్ రేంజ్ చూసుకుంటే అది ఎప్పుడు -1 to 1 మధ్యలో ఉండదు. ఓకే, కాస్ ఎక్స్ ఉంటుంది, దాని రెసిప్రోకల్ సీకెండ్ ఎక్స్ ఉండదు. అందుకని ఇక్కడ మనకి గ్రాఫ్ -1 to 1 మధ్య ఉండదు. అండ్ ఉండకుండానే మనకి ఈ π/2 దగ్గర ఎందుకు? సీకెండ్ π/2 కాస్ π/2 ఎంత? కాస్ π/2 0. సో సీకెండ్ π/2 అన్డిఫైన్డ్ అంటే నియర్ వర్టికల్ వెళ్ళిపోతున్నాయి. మీరు గుర్తుందా? సీకెండ్ ఎక్స్ గ్రాఫ్ తీసుకుంటే ఓకే మీరు గీయండి, π/2 దగ్గర ఇట్ గోస్ టు నియర్ వర్టికల్, ఇలా యూ షేప్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ ఇన్ఫినిటీ ఒకటి మైనస్ ఇన్ఫినిటీకి. సో ఇది గుర్తుంది కాబట్టి π/2 దగ్గర నియర్ వర్టికల్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నియర్ హారిజాంటల్ అవ్వాలి, అలా గుర్తుపెట్టుకున్నా. అర్థమైందా? సేమ్ π/2 దగ్గర హారిజాంటల్ గ్రాఫ్ వస్తుంది అండ్ బ్రేక్ ఉంటుంది, π/2 దగ్గర బ్రేక్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అన్డిఫైన్డ్ అయిపోతుంది సీకెండ్ ఫంక్షన్. ఓకే, సో అందుకని π/2 దగ్గర బ్రేక్ వస్తుంది. సో 1 నుంచి ఇలాగా ఇదిగా. సో సీకెండ్ ఎక్స్ గ్రాఫ్ చూసుకుంటే మీరు అది యూ షేప్ గ్రాఫ్స్ వస్తుంది, అవునా? యూ షేప్ గ్రాఫ్స్ ఇలా ఉంటాయి. రైట్, సో చూడండి, ఎప్పుడైతే మనం ఇమేజ్ తీసుకుందాం అనుకున్నామో అది కూడా -1 to 1 మధ్యలో తీసుకోకుండా మిగతా అన్ని. ఓకే, ఇది -1 to 1, ఇది -1, ఇది +1. ఓకే, -1 to 1 మధ్యలో తీసుకోకుండా మిగతాది తీసుకోవాలన్నమాట. ఓకే, సో అక్కడి నుంచి వచ్చేస్తుంది అలా గ్రాఫ్ అంతా 1 to అలా π/2 దగ్గరికి, మళ్ళీ ఇక్కడ కూడా -1 నుంచి మళ్ళీ π/2 దగ్గరికి. క్లియర్? చిన్న లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. అండ్ గ్రాఫ్స్ అనేది మీరుగా ఒక లాజిక్ పెట్టుకోండి. నా లాజిక్ నాకుంది, ఆ నియర్ వర్టికల్, నియర్ హారిజాంటల్, లేకపోతే ఎక్కడ డిఫైన్ అవుతుందామని నేను గుర్తుపెట్టుకున్నా అలాగా. సో నాకు అది ఈజీ అవుతుంది. మీరు అలాగే గుర్తుపెట్టుకోండి, అలాగే ఈజీ అవుతుందని నేను చెప్పలేను. దాట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు ఏ లాజిక్తో గుర్తుపెట్టుకుంటారు? కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ హాఫ్ యూ పైకి హాఫ్ యూ కిందకి, కొంతమంది జస్ట్ ఒక ర్యాండమ్గా ఓకే కాస్కి అయితే ఇలా వస్తుంది, సీకెండ్ కాబట్టి ఇలా వస్తుంది అని ఒక ర్యాండమ్గా గుర్తుపెట్టుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది. ఓకే, నెక్స్ట్ కొసీకెన్ ఇన్వర్స్ ఎక్స్. కొసీకెన్ ఎక్స్ గ్రాఫ్ కూడా మనకి యూ షేప్స్ వస్తాయి, అవునా? మీరు చూడండి కొసీకెన్ ఇన్వర్స్ ఎక్స్, అది కూడా -1 to 1 మధ్యలో ఉండదు, -1 to 1 మధ్యలో గ్రాఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో సేమ్ ఇక్కడ -1 to 1 మధ్యలో గ్రాఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, అగైన్ π/2 దగ్గర వాటి దగ్గర 0 దగ్గర నియర్ 0 అవుతుంది. ఓకే, హారిజాంటల్. ఇక్కడ 0 దగ్గర ఏమవుతుంది? 0 దగ్గర, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకుందాం. ఓకే, ఇది ఇక్కడ వస్తుంది. సో 0 దగ్గర ఇట్స్ గోయింగ్ టు నియర్ వర్టికల్, ఇక్కడేమో నియర్ వర్టికల్ డౌన్. ఓకే, సో అలా చిన్న లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. రైట్, ఓకే. నెక్స్ట్ స్టూడెంట్స్, ఈ గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ మనం సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్, అలాగే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్, ఫంక్షన్కి ఇన్వర్స్కి ఫంక్షన్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో గ్రాఫ్స్ చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ ఏంటి? ఆల్ ది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ రిప్రజెంట్ అన్ యాంగిల్. మనం ఇప్పటివరకు సైన్ ఆఫ్ యాంగిల్ sin π/3 = √3/2
యాంగిల్ ఇక్కడ ఉంటే మనకు వచ్చేది వాల్యూ, కానీ ఇప్పుడు ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 పెడితే మనకు వచ్చే ఆన్సరే యాంగిల్ అవుతుంది. సో ఆల్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ రిప్రజెంట్స్ అన్ యాంగిల్. ఓకే, సైన్ ఇన్వర్స్ అన్న, టాన్ ఇన్వర్స్ అన్న, కాస్ ఇన్వర్స్ అన్న అవి యాంగిల్స్ అవుతాయి. రైట్, జనరల్గా సైన్, కాస్, టైన్ అవన్నీ ఏమవుతాయి, అవన్నీ ఫంక్షన్ అంటే రేషియోస్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. అవునా, ఆపోజిట్ సైడ్ బై జెసెంట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అలా మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ అయితే ఇంక్లూడింగ్ 0, then all sine inverse trigonometric functions, then all 6 inverse trigonometric functions represent an acute angle. Okay, x ఎప్పుడైతే పాజిటివ్ అవుతుందో కాస్ ఇన్వర్స్ అయినా, టాన్ అయినా, కాట్ అయినా, ఓకే అన్ని ఇన్వర్స్ ఫంక్షన్స్ మనకి అక్యూట్ యాంగిల్ వస్తాయి. అక్యూట్ యాంగిల్ అంటే మీ ఆన్సర్స్ 0 to π/2 మధ్యలోనే వస్తాయి. ఓకే, సైన్ ఇన్వర్స్ √3/2, ఓకే π/2 ఎప్పుడు ఈ లోపల వాల్యూ పాజిటివ్ అయితే, ఓకే 0 అలాగే పాజిటివ్ అయితే మనకు ఆన్సర్స్ ఏమొస్తాయి అక్యూట్ యాంగిల్. అలాగే x<0 ఎప్పుడైతే x నెగిటివ్ అయిపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ 1 వస్తుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంత ఆన్సర్ -π/2. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్స్ కొన్నిసార్లు కొన్నిసార్లు అబ్ట్యూజ్ అవుతుంది, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. ఓకే, సేమ్ నేను కాస్ ఇన్వర్స్ -1 చూసాను అనుకోండి, కాస్ ఇన్వర్స్ -1 π అది అబ్ట్యూజ్, ఇదేమో నెగిటివ్లో అక్యూట్. రైట్, సో ఇఫ్ x<0 sin tan cosecant inverse represent angle between -π/2 to 0. ఓకే, సైన్ ఇన్వర్స్కి, టాన్ ఇన్వర్స్కి, కొసీకెన్ ఎక్స్కి -π/2 to 0 వస్తుంది అంటే సింపుల్గా ఆన్సర్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, అలానే x<0 x నెగిటివ్ అయినప్పుడు కాస్ ఇన్వర్స్కి, కాట్ ఇన్వర్స్కి, సీకెన్ ఎక్స్ ఆన్సర్స్కి అప్ట్యూస్ వస్తుంది. ఇక మాట్లాడుకున్నాం కదా, కాస్ ఇన్వర్స్ 1 అప్ట్యూస్ π. ఓకే, అప్ట్యూస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్ వస్తుంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ ఈస్ నెవర్ యూజ్డ్ ఇన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఫస్ట్ వస్తుంది కొన్నిసార్లు, సెకండ్ వస్తుంది కొన్నిసార్లు, ఫోర్త్ వస్తుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆన్సర్స్ ఎప్పుడు కూడా ఆ థర్డ్ క్వాడ్రంట్లో ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకే, అసలు రావు. ఆ థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్ అనేవి ఎక్కడైనా వచ్చిందంటే ఖచ్చితంగా మిస్టేక్. ఓకే, మీరు తప్పు చేసినట్టే. ఫైన్, రైట్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ 1 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఇస్ ఈక్వల్ టు, చెప్పండి క్విక్, చాలా ఈజీ క్వశ్చన్, ఫాస్ట్ చెప్పాలి. tan ఇన్వర్స్ 1 ఎక్కడ వస్తుంది, tan ఇన్వర్స్ 1 π/4 దగ్గర. ఓకే, tan π/4 1. ఓకే, ఇది 1 ఉంది. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ దగ్గర చెప్పాలి. కాస్ ఇన్వర్స్ 1/2 ఎక్కడ వస్తుంది, π/3 కదా, కాస్ π/3. సో అందుకు దీని ఆన్సర్ -π/3 అని చెప్తారు. కరెక్టా, కాస్ π/3 1/2 కాబట్టి సో మనకి -1/2 రావాలంటే -π/3 పెట్టాలేమో అని స్టార్ట్ చేసిన వాళ్ళు 100కి 90 మంది ఉంటారు, 90 out of 100 పీపుల్. ఓకే, రాంగ్. కాస్కి యాంగిల్ తీసుకోకూడదు. కాస్కి ఏ యాంగిల్ తీసుకోవాలి, నెగిటివ్ వచ్చినప్పుడు 0 to π కదా, కాస్ కంప్లీట్ యాంగిల్ 0 to π కాస్ ఇన్వర్స్కి, అవునా. సో 0 to π/2 మనకి పాజిటివ్ ఆన్సర్స్ వస్తాయి, π/2 to π మనకి నెగిటివ్ ఆన్సర్స్ రావాలి. సో సెకండ్ క్వాడ్రంట్లో -1/2 ఎక్కడ ఉంటుందంటే π - θ అంటే π మైనస్, ఇది ఎక్కడ π/3 కదా, π - π/3 అంటే 2π/3. కాస్ 120 క్యాలిక్యులేట్ చేయండి. కాస్ 120 కాస్ 180 - 60. ఓకే, మైనస్ కాస్ 60 అంటే -1/2, అది కూడా అదే. రైట్, ఇది 45, ఇది 120. సైన్ ఇన్వర్స్లో -1/2 ఎక్కడ వస్తుంది. సరే సార్, ఇక్కడ -1/2 దగ్గర 120 వస్తే సైన్ ఇన్వర్స్ ఎంత వస్తుంది సార్, అది కూడా 120 అవుతుంది, లేదా -120 అవుతుంది, లేదంటే ఏమవుతుంది చెప్పండి, 150 అవుతుందేమో సార్. సైన్ ఇన్వర్సెస్కి ఆ రేంజ్లో రాకూడదు. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి -π/2 to π/2 ఆన్సర్స్. అందుకే చెప్తున్నా డొమైన్ రేంజ్ అన్ని చాలా ఇంపార్టెంట్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇప్పుడు మనకి -π/2 to π/2 మధ్యలో ఉండాలి. సో ఆ నెగిటివ్ అనేది -π/2 to 0 మధ్యలో వస్తుంది కాబట్టి మనకి -30 -π/6 -30 దగ్గర ఆన్సర్ వస్తుంది. ఒక చిన్న లాజిక్ చెప్పిన పీపుల్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈ రెండు ఒకటే వాల్యూ అయితే ఈ రెండింటి సమ్ ఎప్పుడు కూడా π/2 అవుతుంది. ఈ రెండు వాల్యూ ఎప్పుడు కూడా π/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చదువుతాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్లో చూద్దాం. 120 - 30 ఎప్పుడు 90 అవుతుంది. 90 + 45
135 అంటే 3π/4. క్లియర్? అర్థమైందా? ఈజీ, నాట్ అట్ ఆల్ డిఫికల్ట్. ఓకే, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామా? క్విక్. ఓకే, సిగ్మా i equal to 1 to 2n cos inverse of xi is equal to 0, then find the value of sigma i equal to 1 to 2n xi. ఇది సగం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా సగం ఆన్సర్స్ మీరే చేయండి. చాలా ఈజీ, ఏం కష్టం లేదు. ఇప్పుడు సిగ్మా ఆఫ్ కాస్ ఇన్వర్స్ అంటే కాస్ ఇన్వర్స్ని మనం యాడ్ చేస్తున్నాం. కాస్ ఇన్వర్స్ x1 ప్లస్ కాస్ ఇన్వర్స్ x2 ప్లస్ కాస్ ఇన్వర్స్ x3 ప్లస్ సో ఆన్ టిల్ x3 సో ఆన్ టిల్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ xn ఇది 0 అయిందంట. ఇప్పుడు ఇలా 0 అయితే మనం ఆన్సర్స్ ఏదైనా అవ్వచ్చా? అంటే దీని ఇండివిజువల్ ఆన్సర్ ఎంత అవుతుంది? ఇది ఒక -1, ఇది +1, ఇది -1 +1 అలా అవ్వచ్చా? చూడండి, ఆలోచించండి. అలా అవ్వదు. ఎందుకు? కాస్ ఇన్వర్స్ రేంజ్ ఎప్పుడు కూడా 0 to π ఉంటుంది కాబట్టి 0 ఈజ్ ద లీస్ట్ వాల్యూ ఇన్ ద పాజిటివ్ రీజన్. అంటే 0 కన్నా తక్కువ నెగిటివ్ వాల్యూ లేదు. 0 కన్నా తక్కువ నెగిటివ్ వాల్యూ లేదు. అందుకని ఈ ప్రతీది 0 అవ్వాలి. ప్రతీది 0 అయితేనే మనకి ఆన్సర్ 0 అవుతుంది. ప్రతిదీ 0 అవ్వడం అంటే కాస్ ఇన్వర్స్ x1 0 అవ్వడం అంటే కాస్ ఎక్కడ 0 అవుతుంది? π/2 దగ్గర కదా. కాస్ π/2 0, π/2 ఎన్నిసార్లు? 2n టైమ్స్ ఆఫ్ π/2. రైట్, వచ్చిందా? సో ప్రతి ఎక్స్ కూడా 0 అవ్వాలి. సో ప్రతి ఎక్స్ 0 అయ్యేలాగా అక్కడ పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీని అర్థం ఏంటి? దీని అర్థం కూడా x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ టిల్ x2n. దీని ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. అయిపోయింది, ఏం లేదు. జస్ట్ 1 second ఆఫ్టర్ దట్. క్లియర్? ఓకే, క్వశ్చన్ చూసి భయపడకండి పీపుల్. క్వశ్చన్ చూసి భయపడకండి. సింపుల్, చాలా సింపుల్, ఏం కష్టం ఉండదు. ఓకే, సరే నెక్స్ట్. ఓకే, కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇది ఎలాగంటే ఎఫ్ ఆఫ్ ఇన్వర్స్ ఎక్స్. అదేం సార్ ఎఫ్ ఇన్వర్స్ ఉన్నప్పుడు రెండు సింపుల్గా క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎక్స్ సరిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ దానికోసం సెపరేట్ ఫార్ములాస్ మనం నేర్చుకుంటున్నాం? చూద్దాం. ప్రతిసారి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అవ్వదు. ఓకే, దాని డొమైన్స్, రేంజెస్ అన్ని జాగ్రత్త చూసుకొని మనం చేద్దాం. సరే, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, అది ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 2 అన్నాను. సో సైన్ ఇన్వర్స్ తీసి ఆన్సర్ 2 చెప్పేస్తారా? చెప్తారా? కరెక్టేనా? అది అసలు సైన్ ఇన్వర్స్లో 2 రావచ్చా? సైన్ ఇన్వర్స్లో 2 రావచ్చా? చూడండి, సైన్ ఇన్వర్స్ లోపల ఏదైనా రావచ్చా? సైన్ ఇన్వర్స్ లోపల ఏదైనా రావచ్చా? సైన్ ఇన్వర్స్ మధ్యలో -π/2 π/2 మధ్యలో రావాలి, అవునా? సో సైన్ ఇన్వర్స్ 2 అనేది కరెక్ట్ వాల్యూ కాదు. సైన్ ఇన్వర్స్ లోపల -π/2 నుంచి π/2 మధ్యలోనే రావాలి, అవునా? సారీ, -1 to 1 మధ్యలోనే రావాలి. సారీ, సైన్ ఇన్వర్స్ లోపల -1 to 1. ఓకే, రివర్స్ చెప్పాను. -1 to 1 మధ్యలోనే ఉండాలి. సో దీనికి ఆన్సర్ 2 అని చెప్పకూడదు. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, మనం సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఎక్స్ అని పెట్టాలంటే ఖచ్చితంగా మనకి ఆ ఎక్స్ అనేది -1 to 1 మధ్యలోనే ఉండాలి. మన ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ కూడా -1 to 1లోనే రావాలి. అంటే దీని గ్రాఫ్ తీసుకుంటే ఇది యాక్చువల్గా మీరు ఏమనుకుంటారు? y = x లైనే కదా సార్, ఏముంది మొత్తం y = x లైన్ గీసేస్తే అయిపోయింది. రాంగ్. y = x లైనే, కాకపోతే మీరు ఎంత అంటే అంత ఎక్కడ పడితే అక్కడ గీయకూడదు. ఓకే, చూడండి ఈ గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఓన్లీ బిట్వీన్ -1 to 1. ఓకే, 1 ఇక్కడ ఉంది, -1 ఇక్కడ ఉంది, అలాగే 1 ఇక్కడ ఉంది, -1. సో ఈ మధ్యలో y = x లైన్ మాత్రమే దీని గ్రాఫ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ అంతే. దాన్ని మరి ఎక్స్టెండ్ చేయడం కూడా అవ్వదు. ఓకే, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 2 దగ్గర ఫంక్షన్ డిఫైన్ అవ్వదు. 1 వరకే, -1 to 1 మధ్యలోనే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్ని డిఫైన్ చేయగలం. లోపల సైన్ ఇన్వర్స్ కాబట్టి ఆ ఎక్స్ అనే సైన్ ఇన్వర్స్లో డొమైన్, సైన్ ఇన్వర్స్ డొమైన్ ఈజ్ -1 to 1. అవునా? ఐఎమ్ సో సారీ. రైట్, సో మనం రిప్రజెంట్ చేయకూడదు. అలాగే కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ కూడా ఎక్సే, సేమ్ కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ కూడా సేమ్. అదే ఏం సార్ అన్నిటికీ అదే రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ ఎందుకని చెప్తున్నారు? tan ఆఫ్ tan ఇన్వర్స్కి ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటది? tan ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్కి x బిలాంగ్స్ టు r.
ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, tan ఇన్వర్స్ లోపల ఏ రియల్ నెంబర్ అయినా పెట్టచ్చు, అవునా? tan ఇన్వర్స్ లోపల ఏ రియల్ నెంబర్ అయినా పెట్టచ్చు. సో సేమ్ y ఈక్వల్ x లైనే, కాకపోతే నౌ దిస్ అ లైన్ సెగ్మెంట్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. దిస్ ఈస్ ఎ లైన్ with no end points. This is a line, that is a line segment. క్లారిటీ వస్తుందా? గ్రాఫ్స్లో ఈ చిన్న చుక్క కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. గ్రాఫ్లో ఒక్కొక్కసారి మనం ఇలా పెడతాం, ఒక్కొక్కసారి ఇలా పెడతాం, ఓకే, హాలో పెడతాం. హాలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి, ఏంటి గ్రాఫ్ అక్కడ లేదు అని. ఓకే, సో గ్రాఫ్లో ప్రతిదీ ఇంపార్టెంటే. నెక్స్ట్ కాట్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ కూడా సేమ్. ఓకే, సేమ్ గ్రాఫ్ ఫర్ కాట్ ఆఫ్ కాట్ ఇన్వర్స్. ఓకే, ఈ రెండింటికి గ్రాఫ్ అది వస్తుంది. నెక్స్ట్ టు tan ఆఫ్ tan ఇన్వర్స్, కాట్ ఆఫ్ కాట్ ఇన్వర్స్కి గ్రాఫ్ ఇది. క్లియర్, అర్థమైందా? సరే, ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ ఏంటి కొసీకెండ్ ఆఫ్ కొసీకెండ్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. ఓకే సార్, అది కూడా ఎక్సే కదా, ఏం డిఫరెన్స్ ఉంది? ఏం డిఫరెన్స్ లేదు సార్, ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ గ్రాఫ్ వస్తుంది. ఓకే, లిమిట్ అవుతుందేమో ఎక్కడి నుంచి ఇక్కడికి పోయింది. అసలు కొసీకెండ్ ఇన్వర్స్ లోపల -1 to 1 అన్న వాల్యూస్ పెట్టనే కూడదు. కొసీకెండ్ ఇన్వర్స్ ఎక్స్ లోపల దాని డొమైన్ -1 to 1 మధ్యలో ఉండదు. సో సేమ్ y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫే, ఏం చేంజ్ లేదు. కానీ -1 to 1 మధ్యలో గ్రాఫ్ రాదు. ఓకే, ఇది 1 ఈ మధ్యలో గ్రాఫ్ ఉండదు. -1 ఇది -1 ఈ మధ్యలో ఒక గ్రాఫ్ ఉండదు. సో మళ్ళీ సేమ్ ఆ లైన్ లా వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్తుంది. ఈ రెండింటికి గ్రాఫ్ ఇది. ఓకే, సేమ్ స్ట్రైట్ లైన్. చూడండి, మనకున్నది ఒకటే గ్రాఫ్ y ఈక్వల్ ఎక్స్. కానీ జాగ్రత్త చూడండి, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్కి ఒకటి, టాన్కి కాట్కి ఒకటి, సీకెన్కి ఒకటి. సేమ్ y ఈక్వల్ ఎక్స్ లైనే, కానీ డిఫరెంట్ వర్షన్స్. ఫస్ట్ వర్షన్లో జస్ట్ లైన్ సెగ్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి బాగుంది. సెకండ్ దాంట్లో లైన్ మొత్తం. థర్డ్ దాంట్లో అసలు ఈ పార్ట్ ఉండకుండా మిగతా లైన్ అంతా. అర్థమైందా? రైట్, మొత్తం ఉంటుంది. -1 to 1 మధ్యలో ఉంటుంది, -1 to 1 మధ్యలో ఉండదు. క్లారిటీ వచ్చిందా? రైట్ పీపుల్. సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ఓకే, సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5 కనిపెట్టాలి. ఇప్పుడు ఏం చేద్దాం సార్, దీనికి ఎలా చేయాలి? ఇది సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్, పోనీ సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ అయినా క్యాన్సిల్ చేసేద్దామే, కానీ సైన్కి కాస్ ఇన్వర్స్ ఉంది. సో ఇది ఎలాంటివి ఎలా చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5 అవునా? సరే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ లోపల ఉన్న దాన్ని ఒక టీటా అనుకోండి, సైన్ టీటా కదా. సో ఈ లోపల ఉన్నదాన్ని టీటా అనుకోండి. సో లెట్ టీటా బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. అప్పుడు ఈ కాస్ ఇన్వర్స్ ఇక్కడ ఇటువైపు పడితే ఏమవుతుంది అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ 3/5. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? సైన్ ఆఫ్ ఇదంతా టీటా కదా, అంటే మనకు కావాల్సిన సైన్ టీటాయే కదా. మనకు కావాల్సిన సైన్ ఆఫ్ ఇదంతా టీటా. సో సైన్ టీటా రావడానికి మనకు కాస్ టీటా వాల్యూ ఉంది. అయిపోయింది. కాస్ టీటా 3/5, కాస్ టీటా 3/5 adjacent by hypotenuse. సో ఇది 4 అవుతుంది. సో సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు 4/5. అంటే టీటా అంటే ఎంత? టీటా అంటే సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5. ఆన్సర్ ఎంత వస్తుందంటే 4/5. సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5 ఎంత వస్తుంది? 4/5. క్లారిటీ వచ్చిందా? సేమ్ ప్రాసెస్ చేస్తారా? ఇదేంటి సరే, ఇదే మళ్ళీ టీటా తీసుకోండి. ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 టీటా తీసుకోండి. సో -1/2 ఎక్కడ వస్తుంది? సైన్లో -5/3 దగ్గర. ఓకే, సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు -1/2 అవునా? సైన్ ఇన్వర్స్ -1/2 -30 డైరెక్ట్గా పెట్టచ్చు. అక్కడే అలా పెడదానా అలా పెట్టచ్చు. ఓకే, లేదు ఇప్పుడు ఇది ఏం చేయాలి? సైన్ ఆఫ్ π/2 మైనస్ ఇదంతా టీటా, సైన్ π/2 మైనస్ టీటా ఇస్ నథింగ్ బట్ కాస్ టీటా. సో సైన్ టీటా -1/2 అయితే కాస్ టీటా ఎంత వచ్చేస్తుంది ఆన్సర్. రైట్, క్లియర్? ఓకే ఫైన్. నెక్స్ట్ చూద్దాం ఏంటన్నా. ఓకే, సో సిమిలర్గా tan ఆఫ్ కాస్ ఇన్వర్స్, సైన్ ఆఫ్ హాఫ్ కాస్ ఇన్వర్స్ 4/5, సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ -1/2, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 1/2. ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి ఈ రెండింటికి ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. ఓకే, సైన్ ఇన్వర్స్ -1/2 ఇది 60
మైనస్ ఆఫ్ -30 ఇది. ఓకే అవునా? సైన్కి డైరెక్ట్గా నెగిటివ్ వచ్చేస్తుంది. సో సైన్ 90, సో సైన్ 90 1 అవుతుంది. ఆన్సర్ 1 దీనికి. బాగానే ఉంది. దీని ఆన్సర్ చెప్పండి. సైన్ ఇన్వర్స్ 1/2 π/6 కదా. సో కాస్ π/6 కాస్ 30 √3/2 ఇది కూడా అయిపోయింది సింపుల్గా. అయితే ఇవి రెండు కొంచెం కష్టం. సో ఇది చూద్దామా. సో ఇక్కడ లెట్ కాస్ ఇన్వర్స్ 4/5 ఈజ్ ఈక్వల్ θ అంటే కాస్ θ 4/5 వస్తుంది. అడిగింది ఏంటి? అడిగింది సైన్ θ/2. సో సైన్ θ/2కి కాస్కి ఉన్న రిలేషన్ తీసుకురావాలి. సైన్ θ/2కి కాస్ θకి రిలేషన్ తీసుకురావాలి. చెప్పండి అప్పుడు ఏం చేద్దాము. ఓకే ఇప్పుడు చూడండి, కాస్ 2θ ఫార్ములా ఏంటి? 1 - 2 sin square θ, 1 - 2 sin square θ. సో 2 sin square θ is equal to 1 minus cos 2θ. So 2 sin square θ/2 is equal to 1 minus cos θ. So sin θ/2 is equal to √1 minus cos θ/2 with a plus or minus. సరే ఈ ఫార్ములా నాకు డైరెక్ట్ గుర్తుంది సార్, రాయండి పర్వాలేదు. గుర్తు లేకపోతే చెప్తున్నా ప్రాసెస్ ఏంటో. సరే ఇప్పుడు ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ రెండు వాల్యూస్ వస్తాయా? రావు. ఎందుకు స్టూడెంట్స్? ఇక్కడ లోపల ఉంది కాస్ ఇన్వర్స్ కదా. కాస్ ఇన్వర్స్ రేంజ్ ఎంత? కాస్ ఇన్వర్స్ రేంజ్ ఎంత? 0 to π. అవునా? కాస్ ఇన్వర్స్ ఆన్సర్ నీకు 0 to π రావాలి. 0 to π వస్తే 0 to π/2 ఎంత వస్తుంది? 0 to π/2. సో 0 నుంచి π 0 to 180కి హాఫ్ 0 to 90. సో సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ 0 to 90 వస్తుంది కాబట్టి సారీ మన ఆన్సర్ అక్యూట్ పాజిటివ్ అవుతుంది. అవునా? అక్యూట్ యాంగిల్ వస్తుంది. సో పాజిటివే పెట్టాలి, నెగిటివ్ పెట్టకూడదు. అర్థమంతా? పాజిటివ్ నెగిటివ్ ఎక్కడైనా తీసుకొస్తున్నామో సైన్ 0 to 90 మధ్యలోనే వస్తుంది కాబట్టి ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా పాజిటివే పెట్టాలి, నెగిటివ్ పెట్టకూడదు. సో పాజిటివ్ నెగిటివ్ అనేది ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఇచ్చిన క్వశ్చన్లో ఆ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అనే ఐడియా తీసుకురావాలి. అప్పుడు దాని ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టడానికి అవుతుంది. రైట్? ఓకే నెక్స్ట్. ఓకే సో సిమిలర్గా చేయొచ్చు. ఇది ఈజీ. కాస్ 8/17 ఇది కాస్లో కాస్ ఇది 8 ఇది 17 అయితే ఇది 15 చూడండి ఏమవుతుందో. సో ఆ రిలేషన్ తీసుకురండి పైథాగరస్ ట్రిప్లెట్. ఓకే సో అక్కడి నుంచి tan it అంటే సో దిస్ 1/1 అయిపోద్ది. ఓకే సేమ్ ఇందాక చేసినట్టే లెట్ θ అనుకుని చేసుకుని సరిపోతుంది. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే ఇది ఒక్కటి చెప్తాను. దెన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ ఇవన్నీ హోంవర్క్ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ చెప్పండి. సార్ ఏముంది సార్? సైన్ ఇన్వర్స్ సైన్ ఎక్స్, సైన్ క్యాన్సల్స్ ఎక్సే కదా, మళ్ళీ సేమ్ ఫంక్షన్ కదా. అవును ఇది ఇందాక చదువుకున్నది సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ పోయింది. రెండు ఒకటే అనుకున్నారా? హంఫర్ట్ లేదు. ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఏంటి సార్ డిఫరెన్స్? ఇందాకలా లోపల ఉన్నది ఒక యాంగిల్, సో సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ ఆన్సర్ మనకి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు లోపల ఉన్నది ఒక వాల్యూ, సైన్ ఎక్స్ అనేది ఒక వాల్యూ, సో దానికి సైన్ ఇన్వర్స్ పెడుతున్నాం. సో మనకి ఆన్సర్ ఒక యాంగిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఒక యాంగిల్ అవుతుంది. ఓకే రైట్. సరే చూడండి, ఇప్పుడు లోపల ఉన్న సైన్ ఎక్స్ పీరియాడిక్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 30 degrees పెట్టాను. ఓకే ఆన్సర్ 30 or 50 నాకు తెలియదు, చూద్దాం. ఓకే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 30 ఎంత అవుతుంది? సైన్ 30 ఎంత అవుతుంది? 1/2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అని చూద్దాం. సరే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2π ప్లస్ 360 ప్లస్ 30 అనుకోండి. అప్పుడు కూడా ఇది పీరియాడిక్ కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 30 వచ్చి సేమ్ మళ్ళీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 వస్తుంది. అవునా కదా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కూడా పీరియాడిక్ విత్ పీరియడ్ 2π. అంటే దీని అర్థం ఒక పర్టికులర్ -π/2 నుంచి π/2 గ్రాఫ్ గీస్తే, ఓకే అట్లే ఓకే నాట్ -π/2 to π/2 0 to 2π అట్లీస్ట్ 0 to 2π గ్రాఫ్ గీస్తే, సో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మిగతా గ్రాఫ్ వచ్చేస్తుంది. జస్ట్ లైక్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ గ్రాఫ్ ఏంటి? సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇలా కదా 0 to 2π. సో మిగతా గ్రాఫ్ ఎలా వస్తుంది? జస్ట్ ఎక్స్టెండ్. అవునా, అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే గ్రాఫ్ అంతా వచ్చేస్తుంది.
సేమ్ లాజిక్తో ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కూడా జస్ట్ 0 to 2π తీసుకుంటే సరిపోతుంది, మిగతాదంతా మనం ఎక్స్టెండ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సరే అయితే ఏముంది సార్ అంత కష్టం అంటే చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 30 ఏం లేదు, డైరెక్ట్ 30 వచ్చేస్తుంది, π/30 అంటే 30 degrees π/6. ఓకే, సో π/6 ఏం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 90 అది కూడా 90 π/2 వస్తుంది, బాగానే ఉంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 120 ఇక్కడ మారిపోతుంది చూడండి, డైరెక్ట్గా 120 రాదు, సైన్ ఇన్వర్స్ లోపల ఆన్సర్ ఇది మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు నేను సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 120 అంటే సైన్ 120 అంటే ఎంత, 2π/3. ఓకే, 2π/3. సో దీని ఆన్సర్ నేను డైరెక్ట్గా 2π/3 అని రాశాను అనుకోండి, తప్పు. ఎందుకు? సైన్ ఇన్వర్స్ ఆన్సర్ 2π/3 రాకూడదు. సైన్ ఇన్వర్స్ ఆన్సర్ ఎందులో రావాలి, -π/2 to 2π/2 మధ్యలోనే రావాలి. ఓహో, అయితే ఇప్పుడు చేంజ్ చేయాలి. సో ఇది ఎలా చేయొచ్చు, సేమ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2π/3 అంటే సైన్ 180 - 60. సో సైన్ 180 - 60 కదా, సో 180 π - π/3 సైన్ π - π/3 ఎంత వస్తుంది ఆన్సర్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π - π/3 ఎంత, సైన్ π/3. సో దాని ఆన్సర్ π/3. ఓకే, బాగానే ఉంది π/3, కానీ 2π/3 ఏంటి, π/3 ఏంటి? ఇప్పుడు చూడండి, ఇది మనకు వచ్చే ఆన్సర్ π/3 ఏంటంటే ఇది టీటా అనుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ π - టీటా. మనకు వచ్చిన ఆన్సర్ π - 2π/3 π/3. π మైనస్ అప్లై చేస్తున్నాం, అవునా కదా? మనకి కావాల్సిన వాల్యూలోకి తీసుకురావాలంటే ఆ యాంగిల్ ఎప్పుడైతే 2π/3 లేదంటే 90 to 180 మధ్యలో ఉందో మనకి కావాల్సిన యాంగిల్ 180 - థీటా అవుతుంది. సో ఇప్పుడు గ్రాఫ్ గీస్తున్నప్పుడు కూడా ఈ వాల్యూస్లో ఏ వాల్యూస్లో π/2 to π మధ్యలో ఉండే వాల్యూకి మనం గ్రాఫ్ π - థీటా తీసుకోవాలి, π - x తీసుకోవాలి, π - x తీసుకోవాలి. జస్ట్ ఎక్స్ తీసుకొని సరిపోదు. ఇందాక చెప్పాను సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏముంది సార్, y = x లైన్ కదా వస్తుంది, అంటే ఎక్కడి వరకు π/2 వరకు ఆ లైన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేసుకోవాలి, ఆ తర్వాత π - x గ్రాఫ్, π - x గ్రాఫ్ ఇలా ఉంటుంది. చెప్తాను అది ఎలా డ్రా చేయాలో. π - x గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎక్స్ తెలుసు కదా మనకి, y = x లైన్, x లైన్ ఇది, y = -x, ఇది y = x, ఇది y = -x, అవునా? ఇది y = -x, -xకి ప్లస్ పై, -xకి ప్లస్ పై అంటే ఒక ప్లస్ పైన అటు తీసుకురండి. ఓకే, ఇది -x ప్లస్ పై, సో సేమ్ ఇది, అవునా? π/2 దగ్గర π/2 చూసారా మారిపోయింది. ఇది 0 to π మధ్యలోనే, ఇంకా గీయాలి ఇలాగా సరిపోదు, అవునా? సో ఈ లెక్కన ఇంకొక యాంగిల్ తీసుకోండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 3rd క్వాడ్రంట్ తీసుకోండి, లేదు నెగిటివ్ యాంగిల్లో -30 తీసుకోండి, ఏమవుతుంది చూద్దాం. సో అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి గ్రాఫ్ అనేది చూడండి, ఇప్పుడు చెప్పా π/2 to π మధ్యలో యాంగిల్ తీసుకుంటే π - x వస్తుంది, -π/2 to π మధ్యలో తీసుకుంటే x వస్తుంది. అలాగే -π/2 నుంచి -π/2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎంత -120 తీసుకుందాం, -120 అంటే -2π/3 తీసుకుందాం, -2π/3. ఆన్సర్ మాత్రం -2π/3 రాయకూడదు, ఎందుకు? ఈ వాల్యూలోనే ఉండాలి. ఓకే, సో ఇది ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ -120 ఎంత అవుతుంది, సైన్ -120 -sin 120 sin 120 ఎంత అవుతుంది, -√3/2. సైన్లో √3/2 ఎక్కడ వస్తుంది, సైన్లో √3/2 ఎక్కడ వస్తున్నప్పుడు -π/3 దగ్గర వస్తుంది. సో ఉన్నదేమో -2π/3, వచ్చిందేమో -π/3. అంటే ఏం చేసాం మనం ఏం చేసాం, ఈ -2π/3ని ప్లస్ చేస్తే 2π/3, ఈ 2π/3ని -π చేస్తే మనకి -π/3 వస్తుంది. సో ఒక మైనస్ పై యాడ్ చేసాం, ఉన్న యాంగిల్ నెగిటివ్ చేసాం, సో -π - x. అర్థమవుతుంది యాంగిల్స్ ఎలా మారుతున్నాయో, రైట్? సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎప్పుడైతే యాంగిల్ -180 నుంచి -90, -π నుంచి -π/2 మధ్యలో ఉంటుందో ఎక్స్ కాదు వచ్చేది -π - x. ఇది ఎలా డ్రా చేయాలి, -π - x ఇదిగోండి, ఇదే కదా -x, y = -x గ్రాఫ్, దీన్ని -π ఇటు షిఫ్ట్ చేయండి,
మైనస్ పెట్టి చుడితే ఇలా వస్తుంది, రైట్? అదేనా ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ -π/2 -π/2 పోనీ -π/2 దీని వాల్యూ చూడండి, -π -π/2 -π + π/2 అంటే -π/2. సో -π/2 దగ్గర -π/2 రావాలి అంటే ఇక్కడ వస్తుంది, రైట్? ఓకే, సో ఆ లెక్కన మనం గ్రాఫ్ గీసుకుంటూ వెళ్తే మనకు వచ్చే గ్రాఫ్ బ్యూటిఫుల్గా ఇలా ఉంటుంది. ఇది y = x లైన్. ఓకే, -π/2 -π మధ్యలో ఇప్పుడు చెప్పాను ఏది, ఇదిగోండి ఈ లైన్ ఉందా, ఆ లైన్ ఇదిగోండి ఇది -π - x. ఓకే, π - x ఇందులో π - x అనుకున్నాం, ఏది ఇదిగోండి ఇది π - x, ఇది ఉందా? ఓకే, ఆ π - x చూడండి ఎక్కడ వచ్చిందో, ఇది π - x. ఓకే, పైకి తాపేసాను, ఇంకొంచెం వెళ్తే తెలుస్తుంది. సో sin x గ్రాఫ్ ఎలాగైతే పీరియాడిక్ విత్ 2π అయిందో, sin x గ్రాఫ్ ఎలా అయితే పీరియాడిక్ విత్ 2π అయిందో, ఓకే, సో సేమ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, సేమ్ యాజ్ sin x గ్రాఫ్. ఓకే, కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా ఇండివిజువల్ ఫంక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. y = x, ఓకే, తర్వాత y = x - 2π, ఇది y = x - 4π, x - 6π, x - 8π ఎలా వెళ్తాయి. ఈ లైన్ చూడండి, ఇది y = π - x. ఓకే, ఇది -π - అంటే 2π డిఫరెన్స్లో. ఓకే, నెక్స్ట్ ఇది -3π - x, దీని తర్వాత ది π + x. సో అలా మొత్తం మారిపోతుంటాయి, అర్థమవుతుందా, రైట్? π - x కదా, నెక్స్ట్ది 3π - x అవుతుంది, నాట్ π + x, 3π - x. సో ప్రతి 2πకి ఆ ఫంక్షన్స్ వేరీ చేసుకుంటూ వెళ్తే మనకి గ్రాఫ్ వస్తుంది. ఓకే, చాలా సింపుల్ అన్న, కష్టమేం లేదు. ఇంకొకసారి ఈ చెప్పిన గ్రాఫ్ అంతా డైజెస్ట్ చేసుకోండి, బాగా చదవండి, బాగా వినండి, మళ్ళీ వినండి. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, sin ఇన్వర్స్ ఆఫ్ sin x, రైట్? సో ఇప్పుడు మనం cos ఇన్వర్స్ ఆఫ్ cos x చూద్దాం, ఎలా డ్రా చేయాలి. ఓకే, సో cos ఇన్వర్స్ cos x డైరెక్ట్గా x అవుతుందా? ఓకే, కొన్ని వాల్యూస్ కావచ్చు, x = 0 తీసుకోండి, x = 1 తీసుకోండి, x = cos కాబట్టి 0 1 కాదు, cos కాబట్టి లైక్ π/2 π/3 ఆ యాంగిల్స్ తీసుకోండి. ఓకే, సో చెప్పండి, cos ఇన్వర్స్ ఆఫ్ cos π/3 ఏమొస్తుంది, cos π/3 డైరెక్ట్గా π/3 వస్తుంది, నో ప్రాబ్లం, బికాస్ cos ఇన్వర్స్ ఆన్సర్ రేంజ్ 0 to π ఉండాలి. సో అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఇంకొకటి అడుగుతాను, cos ఇన్వర్స్ ఆఫ్ cos -π/3 అడిగాను. ఇప్పుడు దీని ఆన్సర్ డైరెక్ట్గా -π/3 రాయొచ్చా? రాయకూడదు, ఎందుకు, మనకి రేంజ్ 0 to π మధ్యలోనే ఉండాలి కదా. సో అందుకని cos ఆఫ్ -θ అన్న cos θ అన్న ఒకటే కాబట్టి దీన్ని మళ్ళీ సేమ్లా రాయొచ్చు. ఓకే, cos ఇన్వర్స్ ఆఫ్ cos θ, సో cos π/3 అక్కడి నుంచి మనకి π/3 వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అయితే నెక్స్ట్ cos ఇన్వర్స్ ఆఫ్ cos లెట్ us say 2π/3 అంటే 120, cos 120. సో దీని ఆన్సర్ డైరెక్ట్ 2π/3 అని రాయొచ్చా? రాయకూడదు, 2π/3 ఇస్ అ రాంగ్ ఆన్సర్. ఎందుకు? సేమ్ మళ్ళీ రేంజ్లో లేదు, రేంజ్లో ఉందా లేదా, రేంజ్లో ఉంది. సో 2π/3 డైరెక్ట్గా రాయొచ్చు. ఓకే, సారీ ఫర్ దాట్, 2π/3 కరెక్ట్గా రాయొచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇంకోటి ఇస్తాను, cos ఇన్వర్స్ ఆఫ్ cos 180 + 30 210 ఎంత 7π/6, 210 అంటే 7π/6. ఓకే, సో cos 210 7π/6. దీని ఆన్సర్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దీని ఆన్సర్ 210 కింద రాయొచ్చా, లేదంటే ఎంత 7π/6 రాయొచ్చా? 730 = 210, ఎస్ ఆర్ నో? రాయకూడదు, ఎందుకని, 0 to π రేంజ్లో లేదు అది, రైట్? దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. cos ఇన్వర్స్ ఆన్సర్ 0 to π మధ్యలోనే రావాలి. సో ఏం చేద్దాం, ఇప్పుడు cos 210 వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, cos 210 అంటే cos ఇన్వర్స్ ఆఫ్ cos 210 cos π + π/6, అవునా, cos π + π/6, cos π + θ minus cos θ, థర్డ్ క్వాడ్రంట్ cos నెగటివ్, సో మైనస్ cos. సో ఏమవుతుంది, cos ఇన్వర్స్ ఆఫ్ minus cos π/6, cos π/6 ఎంత, cos 30 √3/2, అవునా, cos 30 ఎంత, √3/2.
సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2. సో ఇప్పుడు -√3/2 ఎక్కడ వస్తుంది కాస్ ఇన్వర్స్లో? కాస్ ఇన్వర్స్లో పై అంటే కాస్ ఇన్వర్స్, ఇప్పుడు కాస్ ఇక్కడ కదా నెగిటివ్, ఇక్కడ కదా నెగిటివ్. సో కాస్లో -√3/2 ఎక్కడ వస్తుంది? 180 - 30, 180 - 30 దగ్గర కాస్ 180 - 30 కాస్ π - π/6 ఎంత వస్తుందంటే మైనస్ కాస్ π/6 వచ్చి అది మనకి -√3/2 అవుతుందనా. సో π - π/6 అంటే 5π/6, 5π/6 అంటే ఎంత? 150 degrees వస్తుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మరి? ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ వస్తుంది, ఎక్స్ రాదే, ఎక్స్ రావట్లేదు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ నాట్ ఈక్వల్ టు, రైట్? సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, కాస్ 210 ఉన్నప్పుడు అంటే పై కన్నా ఎక్కువ యాంగిల్ ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇందులో డిఫరెంట్ కేసు ఉంటాయి. 0 to π మధ్యలో ఉన్నప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా y = xే, y = xే, ప్రాబ్లమే ఉండదు. పై కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? పై కన్నా తక్కువ, 0 కన్నా తక్కువ, 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు -π/, మైనస్ ఉన్న పాజిటివ్ వచ్చేసింది, సేమ్ ఆన్సర్ వచ్చింది, అవునా? సో ఇది ఒకటి గమనించండి, మైనస్ ఉన్నా సరే కాస్ ఆఫ్ -θ అన్న కాస్ θ కాబట్టి మళ్ళీ కాస్ θ వచ్చేస్తుంది, అదొక పాయింట్. నెక్స్ట్ 210 ఇదేంటి? π + 30, π + π/6కి మనకి ఆన్సర్ వచ్చింది π - π/6 వచ్చిందా? చూసారా, π - π/6. లేదంటే దాని నుంచి చూడండి, ఏది 210కి దీనికి డిఫరెన్స్ ఎంత? 30, 50, 60, 210కి దీనికి 60 డిఫరెన్స్. ఓకే, సో ఎలా ఆ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ గ్రాఫ్స్ ఎలా వస్తాయో ఒకటి చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, చెప్పాను 0 to π మధ్యలో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి 0 to π మధ్యలో, 0 నుంచి π మధ్యలో మనకి y = x లైన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా, రైట్? ఆ పాయింట్ ఉందా? ఇంకొకటి, నెగిటివ్ వాల్యూస్ వచ్చినా సరే 0 to π మధ్యలో దాని పాజిటివ్ అయిపోతుందని చెప్పాను, అవునా? ఇప్పుడే కదా కాస్ -60 - 30 చూసాం, రైట్? -π/3. సో సేమ్ దానికి ఇమేజ్ ఇలా వస్తుంది. ఓకే, సో y = -x, నెగిటివ్ ఉన్నా పాజిటివ్ అయిపోతుంది అన్నా కదా, అది y = -x. ఇంకా అక్కడి నుంచి డ్రా చేసుకుని వెళ్ళిపోవడమే హిల్స్. ఓకే సరే, అయితే ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, మనం ఇందాక కాస్ ఇన్వర్స్ కాస్ 210 చేసాం, అవునా? 210 చేసాం, ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 150 వచ్చింది, 150. ఇప్పుడు 360 - 210 ఎంత? 360 - 210 అదిగో 150. అంటే పై తర్వాత ఉన్న వాల్యూస్ ఆన్సర్ మనకి రావాలి, 150 రావాలంటే దీన్ని 2π నుంచి మైనస్ చేయాలి. 2π మైనస్ ఆ యాంగిల్, 2π - x. చూస్తున్నారా 2π - x ఎలా రిలేట్ చేయాలో? అలాగే అటువైపు చూడండి, అటువైపు చూడండి. అదే ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ -210 అడిగాను అనుకోండి. ఓకే, కాస్ -210 అన్న కాస్ 210 ఒకటే, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏది? 150 వస్తుంది ఫైనల్గా. ఈ 150 ఎలా వస్తుంది? 150 ఎలా వస్తుంది? 2π + x, 360కి ప్లస్ 360 ప్లస్ ఈ -210, అప్పుడు మనకి 150 వస్తుంది, రైట్? సో ఇది 2π - x, అది 2π + x. అర్థమైందా? కాకపోతే ఇక్కడ ఇటువైపు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ నెగిటివ్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ నెగిటివ్ వాల్యూ, ఎక్స్ అంటే ఇదే కదా, ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, ఎక్స్ యాక్సిస్, రైట్? సో ఇన్వర్స్ అంటే సైన్ ఇన్వర్స్ సైన్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్కి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ప్రిన్సిపల్ రేంజ్లో అంటే ప్రిన్సిపల్ వాల్యూస్లో 0 to π, ఓకే, లేదంటే మనకి ఏంటి 0 to π, ఆ పర్టికులర్ వాల్యూస్లో గ్రాఫ్ ఎలా వస్తుందో చూసుకొని, సో అది పీరియాడిక్ అవుతుంది, అంటే మళ్ళీ ఇంకా అలా ఎక్స్టెండ్ అయిపోతుంటుంది. ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోతుంది, మళ్ళీ దీనికి సేమ్ ఎక్స్కి ఇంకొక 2π, మళ్ళీ 2π - x, 4π - x, ఇది y = -x, ఇది y = -x - 2π, మళ్ళీ సేమ్ y = x + 4π, ఇంకా అలా సేమ్ గ్రాఫ్ రిపీట్ అవుతూ వెళ్తుంది. సో ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ రేంజ్లో మనం గ్రాఫ్ కరెక్ట్గా గీస్తే సరిపోతుంది, మిగతావన్నీ దాన్ని అటు ఇటు ఎక్స్టెండ్ చేసుకుంటే కంప్లీట్ గ్రాఫ్ వచ్చేస్తుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏంటి? y = tan ఇన్వర్స్ ఆఫ్ tan x, tan ఇన్వర్స్ ఆఫ్ tan x. ఇప్పుడు చెప్పండి ఇది ఎలా డ్రా చేయాలో. సరే, ఒక వాల్యూస్ తీసుకున్నాం, tan ఇన్వర్స్ ఆఫ్ tan π/4, ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదు? tan π/4, సో tan క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ π/4 వస్తుందంటే ఎస్ రావచ్చు, ఎందుకంటే సేమ్ ఆ రేంజ్లో ఉంది, -π/2 π/2, నో ప్రాబ్లం. మైనస్ తీసుకున్నా పర్వాలేదు. tan ఇన్వర్స్ ఆఫ్ tan -π/4 అన్న సేమ్ -π/4 వచ్చేస్తుంది. ఓకే, ఈ వాల్యూలో ఉన్నంతసేపు ప్రాబ్లం ఉండదు. ఓకే రైట్, అంటే
-π/2 to π/2 రేంజ్లో చూస్తున్నప్పుడు దాని ఆన్సర్స్ గ్రాఫ్ y = x అవుతుంది. ఓకే, సేమ్ స్ట్రైట్ లైన్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఆ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామో అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan ఫర్ ఎగ్జాంపుల్ 5π/6 అంటే 150 tan 150 ఎంత చెప్పండి, tan 180 -30 tan 180 - 30 - tan 30 అంటే -1/√3. సో tan ఇన్వర్స్లో -1/√3 ఎక్కడ వస్తుంది, -30 దగ్గర, -π/6 దగ్గర, అవునా? సో దీని ఆన్సర్ ఇది అవుతుంది. సరే ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఇది 5π/6, ఇది -π/6 అంటే దీని నుంచి పై మైనస్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఇది 5π/6 కదా, 5π/6 - π చేస్తే మనకి -π/6 వస్తుంది. ఏం లేదు, ఇచ్చిన దానికి మనకు వచ్చిన దానికి ఒక రిలేషన్ తీసుకురండి సరిపోతుంది. పైతోనో -πతోనో 2πతోనో -2πతోనో నియరెస్ట్ వాల్యూస్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో 5π/6కి -π చేస్తే మనకి -π/6 అంటే ఇది x అనుకోండి. సో -π+x. ఇప్పుడు π/2 తర్వాత వచ్చే లైన్ -π+x. సరే ఇటువైపు చూద్దామా కొంచెం నెగిటివ్లో. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan -5π/6 చూద్దామా, -5π/6 సేమ్ నెగిటివ్ డైరెక్షన్లో. అప్పుడు చెప్పండి, tan ఇన్వర్స్ ఆఫ్ tan సేమ్ ఇది tan 5π/6 tan 5/6. ఓకే, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/√3 అంటే ఇది ఎంత వస్తుంది, π/6 వస్తుంది. సో చూడండి, ఇది π/6, ఇది -5π/6. రిలేషన్ ఎలా వస్తుంది ఇప్పుడు, దానికి పై యాడ్ చేసేది వస్తుంది కదా, దానికి పై యాడ్ చేసేది వస్తుంది. ఓకే, సో ఇది x అనుకుంటే దానికి పై యాడ్ చేస్తే π+x అంటే -5π/6 ఏమవుతుంది, π/6. ఓకే, సో ఇక్కడ ఉన్న గ్రాఫ్ ఏమొస్తుంది, π+x రావాలి. ఇప్పుడు -π/2 కన్నా తక్కువ వాల్యూస్ తీసుకున్నప్పుడు. సారీ, యా కరెక్ట్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్తో గ్రాఫ్ గీస్తారా, చేయండి ఫాస్ట్గా. ఐల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. ఈ గ్రాఫ్ మొత్తం మీరే గీయాలి, ఈ గ్రాఫ్ మొత్తం మీరే డ్రా చేయాలి. ఫాస్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ అంతా స్క్రీన్ మీద ఉంది. డూ ఇట్ ఫాస్ట్. చెప్పండి ఫాస్ట్గా. ఓకే, -π/2 to π/2 రేంజ్ అంటే y వాల్యూస్. ఓకే, y వాల్యూలో -π/2 to π/2 ఉన్న రేంజ్లో మనకి ఏం లేదు, డైరెక్ట్గా y = x లైన్. y = x లైన్ అంటే తెలుసు మీకు, స్ట్రైట్ లైన్, అవునా? స్ట్రైట్ y = x లైన్. అక్కడి నుంచి మారుతుంది π+x. ఓకే, తర్వాత ఏముంది, -π+x, ఇటువైపు π+x. ఓకే, సో ఇవన్నీ లైన్స్ కరెక్ట్గా డ్రా చేస్తే, కరెక్ట్గా ప్లాట్ చేసుకుని డ్రా చేస్తే మనకు వచ్చిన గ్రాఫ్ ఇలా ఉంటుంది చూడండి. ఓకే, రైట్. సో ఇది y = x, అవునా? సరిపోయింది. ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత చెప్పాను ఇప్పుడు -π+x, ఇదిగా -π+x, x - π అయినా -π+x అయినా, అవతల అదిగో π+x, x + π. అర్థమైందా? ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఎలా డ్రా చేయాలో. అయితే మనం ఇప్పుడు చూడండి, 2n - 1 × π/2 ఈ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2ని మనం గ్రాఫ్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? tan 90 అన్డిఫైన్డ్ ఎలా తీసుకొస్తారు, x యాక్సిస్ మీదకి, రైట్? సో అలాంటి ఆ వాల్యూస్ తీసుకురాలేం కాబట్టి π/2 దగ్గర
మనం చూడండి ఇక్కడ ఇలా 0 అంటే హాలో సర్కిల్స్ పెడతాం. హాలో సర్కిల్స్ పెట్టామంటే అర్థం ఆ పాయింట్ దగ్గర గ్రాఫ్ ఎగ్జిస్టెన్స్ లేదు అని. ఆ పాయింట్ దగ్గర గ్రాఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అక్కడ గ్రాఫ్ లేదు. ఓకే, సో ఆ హాలో సర్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ దీని ఈక్వేషన్స్ ఎలా వస్తాయంటే చూడండి, -π/2 to π/2 రేంజ్లో ఎక్స్ డైరెక్ట్గా నో ప్రాబ్లం, డైరెక్ట్. అయితే ఎప్పుడైతే మనం π/2 నుంచి 3π/2 చూస్తున్నామో, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాం, అక్కడ -π + x, అలాగే ఇంకొంచెం డౌన్ వెళ్తే x + π. ఓకే, -π/2 కన్నా తక్కువకి వెళ్తే -3π/2, ఐ మీన్ x + π. సో సేమ్ గ్రాఫ్ మీరు జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళమే. ఓకే, నెక్స్ట్ లైన్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ లైన్ ఇక్కడ, నెక్స్ట్ లైన్ ఇక్కడ. సో అలా ఈక్వేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది x, ఇది x + π, x + 2π, x + 3π, x + 4π, x + 5π అలాగా. ఓకే, చూడండి x - π, ఇది x - 2π ఉండొచ్చు. చూడండి x - 2π, x - 3π, x - 4π. చిన్న వేరియేషన్తో మిగతా అన్ని ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. క్లారిటీ వచ్చిందా? మనం ఏం చేసాం వరకు sin ఇన్వర్స్ ఆఫ్ sin x, cos ఇన్వర్స్ ఆఫ్ cos x, tan ఇన్వర్స్ ఆఫ్ tan x 3 గ్రాఫ్స్ డ్రా చేసాం. ఈ ఇన్ఫర్మేషన్తో మిగతా 3 గ్రాఫ్స్ మీరే డ్రా చేయాలి. ఏంటి మిగతా గ్రాఫ్స్? cot ఇన్వర్స్ cot, secant ఇన్వర్స్ అండ్ cosecant ఇన్వర్స్. ఓకే, సో ఈ 3 గ్రాఫ్స్ మీరే డ్రా చేయాలి. ఫాస్ట్గా అంటే ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి గ్రాఫ్ అని చూపించేస్తాను, బట్ మీరైతే సాల్వ్ చేయాలి. ఓకేనా. సో సేమ్ లైక్ tan ఇన్వర్స్కి cot ఇన్వర్స్, కానీ చిన్న చేంజ్. ఇందాక గ్రాఫ్ ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చిందా? ఇక్కడి నుంచి వచ్చింది, సారీ. ఓకే, ఇలా వచ్చింది ఇక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి ఇలా. ఓకే, సో ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. 0 గ్రాఫ్ అంతా పైన ఉంది. రైట్, సో అట్లా cosecant ఇన్వర్స్ cosecant x, అలాగే secant ఇన్వర్స్ secant x. ఓకే, సో అవన్నీ మీరు ట్రై చేయండి హోంవర్క్ అని తీసుకొని. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము అన్నీ చూస్తాం. ఓకేనా. రైట్, సరే క్వశ్చన్ చూడండి ఏముంది అక్కడ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ -√3/2 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ cos 7π/6. ఇది ఇంపార్టెంట్. ఓకే, సరే చెప్పండి ఏం చేద్దాము. cos ఇన్వర్స్ ఆఫ్ -√3/2, cos ఇన్వర్స్కి మనకు తెలుసు రేంజ్, sin ఇన్వర్స్ రేంజ్ -π/2 to π/2 మధ్యలో ఉండాలి. సో డైరెక్ట్గా నెగిటివ్ బయట పెట్టచ్చు. ఓకే, సో sin ఇన్వర్స్ √3/2, sin √3/2 ఎక్కడ వస్తుంది? sin 60. ఓకే, అంటే -π/3 ప్లస్ ఇక్కడ చూడండి cos ఇన్వర్స్ ఆఫ్ cos. దీనికి డైరెక్ట్గా 7π/6 రాయచ్చా? రాయకూడదు. ఎందుకు? cos ఇన్వర్స్ ఆన్సర్ -π to π మధ్యలో ఉండాలి, 0 to π మధ్యలో ఉండాలి. 0 to π, ఈ వాల్యూ 0 to π మధ్యలో లేదు, సో కన్వర్ట్ చేయాలి. సరే cos 7π/6 అంటే ఎంత? 7 that is 210. ఇందాక మనం చేసిన వాల్యూ ఇది 210. cos ఇన్వర్స్ ఆఫ్ cos 210 అంటే cos 180 + 30 π + π/6 అవునా? సో cos ఇన్వర్స్ ఆఫ్ π + θ is -cos π/6 అవునా? -cos π/6. cos π/6 అంటే ఎంత? -√3/2. cos ఇన్వర్స్ ఆఫ్ -√3/2 అప్పుడు ఎంత వస్తుంది? -√3/2 ఎక్కడ వస్తుంది? π - θ, π - π/6 అంటే 5π/6 దగ్గర వస్తుంది. ఓకే, 5π/6. ఈ రెండు వాల్యూస్ ఎంత వస్తుంది చూడండి. ఇదేమో -60, ఇదేమో 150. సో దట్ విల్ బి 90 అంటే π/2. ఓకే, సరే ఇది ఎలా సార్ ఇలా ఎలా రాయాలి? నాకు ఇలా రావట్లేదంటే అప్పుడు ఏం చేయాలి? cos ఇన్వర్స్ cos గ్రాఫ్ అని చూడండి. cos ఇన్వర్స్ cos గ్రాఫ్, అందులో π + θకి ఏ ఫార్ములా యూజ్ చేసాం అంటే -π + x, -π - x అలాంటిది ఏదో యూజ్ చేసాం. ఆ ఫార్ములా తీసుకురావాలి ఇక్కడ. క్లారిటీ వచ్చిందా? ఓకే, సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ sin ఇన్వర్స్ sin, cos ఇన్వర్స్ cos, tan ఇన్వర్స్ tan గ్రాఫ్స్ అర్థమైతే ఇలాంటి క్వశ్చన్స్ ఎంత ఈజీగా అంటే అంత ఈజీ. అర్థం అవ్వలేదా? గ్రాఫ్ గీయడం రాలేదా? గ్రాఫ్లో ఉన్న ఈక్వేషన్స్ అర్థం చేసుకోలేదా? రాదు. ఓకే, సో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. లేదంటే ఇలా చేయాలి. ఇలా చేసిన ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఓకే, π - π + ఫైనల్ ఆన్సర్ ఎలా రాయాలి? రైట్, సో జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ థింగ్, sin ఇన్వర్స్ ఆఫ్ sin π/4. π/4కి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, π/4. cos ఇన్వర్స్ ఆఫ్ cos 7π/6. ఇప్పుడు అదే చేస్తావు. cos ఇన్వర్స్ ఆఫ్ cos 7π/6 అదిగో అదే. ఓకే, 150. రైట్, సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇవాల్యుయేట్ sin ఇన్వర్స్ ఆఫ్ sin 10. సార్ 10 అంటే ఏంటి? 10 డిగ్రీసా? చూడండి సార్,
ఎప్పుడైతే మీకు ఇక్కడ జస్ట్ నెంబర్ కనిపించింది, పైన డిగ్రీ లేదు, అంటే π/2 π/3 లాంటివి కాదు, ఇది 10. అసలు 10 అంటే ఏంటి? రేడియన్స్. ఈ రేడియన్స్ అంటే నార్మల్ నెంబర్సా? ఎస్. చూడండి స్టూడెంట్స్, sin 10 అంటే చూడండి, పై అంటే అరౌండ్ 3.14, అంటే 3 వాల్యూ ఇక్కడ ఉంటే పై ఇక్కడ ఉంటుంది. ఓకే, 6 ఇక్కడ ఉంటే ఇక్కడ 2π ఉంటుంది. 2π అనేది 6 కన్నా కొంచెం ఎక్కువ. ఓకే, నెక్స్ట్ అలాగా ఇక్కడ 9 ఉంటుంది, 9 3π ఉంటుంది. 3π ఎంత? 3 × 3.14, అది ఇంకా 9 పాయింట్ సంథింగ్. సో ఇక్కడ 10 ఉంటుంది. అది సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 10 అంటే. అర్థమైందా? ఓకే రైట్. 10 రేడియన్స్ కొంతమంది ఇలా కట్ చేస్తారు, రేడియన్స్ డిగ్రీ కింద కన్వర్ట్ చేస్తారు. 1 రేడియన్స్ 57 డిగ్రీస్ అది ఉంది కదా, సో అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, గ్రాఫ్ గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, నాకు తెలియదు సైన్ ఇన్వర్స్ sin x గ్రాఫ్ ఎలా వస్తుందో. ఓకే, బట్ జస్ట్ ఇలా 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 ఏదో గుర్తుంది అలాగా. ఆ గ్రాఫ్లో 10 డిగ్రీస్ ఎక్కడ వస్తుందో వెళ్ళి చూడండి, వెళ్దాం ఒకసారి. ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 10, సైన్ ఇన్వర్స్ గ్రాఫ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒక్కసారి ఇక చూడండి. ఓకే, సో ఇక్కడ ఇది 2π, అంటే ఇక్కడ 6 ఉంటుంది, 6 తర్వాత ఇది 2π. ఓకే, నెక్స్ట్ ఇలా కిందకి వస్తుంది, ఇక్కడ ఇదేమొస్తుంది, ఇక్కడ ఇది π. ఓకే, 0 దగ్గర, π దగ్గర, 2π దగ్గర, మళ్ళీ 3π దగ్గర టచ్ అవుతుంది, 3π. సో 3π తర్వాత మనకి ఏముంటుంది? 10 ఉంటుంది. ఓకే, x మీద 3π తర్వాత దగ్గర 10 ఉంటుంది. రైట్. సో ఈ పర్టికులర్ గ్రాఫ్ కావాలి, ఈ పర్టికులర్ గ్రాఫ్ చూడండి. ఇది ఎలా తీసుకొస్తారంటే చూడండి, ఇది -π -x ఈ గ్రాఫ్. ఓకే, ఈ లైన్ గ్రాఫ్. ఓకే, ఇది π -x అంటే దీని నుంచి దీనికి 2π యాడ్ చేసుకుని ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ 2π యాడ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ దీనికి 2π యాడ్ చేయాలి. దీనికి 2π యాడ్ చేస్తామంటే 2π + π - x ఎంత వస్తుంది మనకి? 3π - x. అర్థమైందా? లేదు సార్, నేను ఇలా తీసుకురాలేను. గ్రాఫ్ అయితే గుర్తుంది, గ్రాఫ్తో ఈక్వేషన్ ఎలా రాయాలి అర్థం అవ్వట్లేదు. సింపుల్ స్టూడెంట్స్ చూడండి, ఒకటి ఇవన్నీ ప్యారలల్ లైన్స్ కదా, అంటే దీని గ్రాఫ్, దీని స్లోప్ 1 అవుతుంది, దీని స్లోప్ -1 అవుతుంది, అన్ని ఈక్వేషన్స్ అంతే. ఓకే, ఇది 45 డిగ్రీస్ కాబట్టి దీని స్లోప్ 1 అవుతుంది, దీని స్లోప్ m = -1 అవుతుంది. ఓకే, సరే, m = -1తో ఈ పర్టికులర్ ఈక్వేషన్ కావాలి మనకి. ఇంకొక పాయింట్ ఉంది చూడండి, 3π, 0 ఉంది కదా. సో m ఉంది, ఒక పాయింట్ x1 y1 ఉంది, m is -1 x1 y1 3π, 0. ఏ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు? స్ట్రైట్ లైన్స్కి వెళ్ళండి, స్ట్రైట్ లైన్స్లో పాయింట్ స్లోప్ ఫామ్ చెప్పండి. ఈక్వేషన్ అండి, y - y1 = m times of x - x1. గుర్తుందా? ఓకే, సో y - y1 y - 0 = m × x - x1 x - x1 -3π. సో y = -x + 3π, అదిగో 3π - x. ఇదిగోండి మ్యాథమెటిక్స్ బ్యూటీ ఇది. ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు, చాలా కాన్సెప్ట్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చేయొచ్చు. అందుకని చెప్తున్నా స్టూడెంట్స్, కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే నేను ఇదే క్వశ్చన్ 3-4 మెథడ్స్లో అప్లై చేయగలను, 3-4 మెథడ్స్లో ట్రై చేయగలను. అసలు స్ట్రైట్ లైన్ ఫార్ములాస్ ఏ అవసరం లేదు, కానీ ఏమి రానప్పుడు అలా చేయండి. స్ట్రైట్ గ్రాఫ్ గుర్తుంటే ఇలా చేయండి. రైట్, ఈ పర్టికులర్ -π - x దానికి 2π యాడ్ చేస్తాం, మళ్ళీ దానికి 2π యాడ్ చేస్తాం, అలా తీసుకురావచ్చు. సో డిఫరెంట్ వేస్లో మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, కొంతమంది 10 రేడియస్ని డిగ్రీస్ కింద కన్వర్ట్ చేసిన వాళ్ళు చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో 1 కాదు 2 కాదు ఫ్రెండ్స్, చాలా మెథడ్స్ ఉన్నాయి. రైట్, సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 10కి ఆన్సర్ 3π - 10 వస్తుంది. 3π - 10. సో ఇప్పుడు సార్ దీని అర్థం ఏంటి సార్? సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 10 ఎందుకు 10 కాదు, ఎందుకు 3π - 10 అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సైన్ ఇన్వర్స్ కదా, దీని ఆన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి? -π/2 నుంచి π/2 మధ్యలో రావాలి. అవునా? ఈ -π/2 నుంచి π/2 మధ్యలో అంటే పై అంటే అరౌండ్ π అంటే 3.14, 3.14/2 ఎంత? 1.5 దగ్గర, 1.6 దగ్గర. ఓకే, 1.5 సంథింగ్ అంటే అప్రాక్సిమేట్లీ. ఓకే, అప్రాక్సిమేట్లీ ఇది -1.5 నుంచి 1.5 మధ్యలో ఉండాలి వాల్యూస్. కానీ 10 లేదే, 10 అనేది -1.5 to 1.5 రేడియన్స్ మధ్యలో లేదు.
రైట్. సో అందుకు 3π మైనస్ 10 చూడండి, 3 ఇంటూ 3.14 మైనస్ 10 ఇదంతా 9.42 మైనస్ 10 మైనస్ 0.5 మైనస్ 0.58 ఎంత వస్తుంది? ఓకే, అది ఈ వాల్యూస్ మధ్యలో ఉండే వాల్యూ -1.5 నుంచి 1.5 మధ్యలో ఈ -0.5 వస్తుంది. అర్థమైందా? ఒక అసలు డిగ్రీని రేడియన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలనేది. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ tan 6 -6 జనరల్గా -6 అంటే ఎంత? -6 ఇంటూ 58 పాయింట్ సంథింగ్ డిగ్రీస్ పెడితే -400 దగ్గర 350 ఎంత వస్తుంది, -350 ఎంతో. కానీ ఆ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి మనకి? tan ఇన్వర్స్ కూడా ఆన్సర్ ఎక్కడ? -π/2 నుంచి π/2 అంటే -90 నుంచి 90 మధ్యలో రావాలి. రైట్. సో సేమ్ మెథడ్ tan ఇన్వర్స్ గ్రాఫ్ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ tan x అక్కడ -6 అంటే ఇది -π, ఇది -2π. -2πకి ఈ -2π అంటే -3.14 ఇంటూ 2 ఎంత? -6.2. సో ఇక్కడ -6 ఉంటుంది. సో ఈ పర్టికులర్ -6 దగ్గర ఏ గ్రాఫ్ వస్తుంది? -π -x, π -x, π + x అలా ఏవో ఉంటాయి. ఆ పర్టికులర్ తెచ్చేసి ఇది ఎక్స్ వాల్యూ, మీకున్న ఎక్స్ వాల్యూ అది పెడితే సరిపోతుంది. క్లియర్? ఓకే, సేమ్ cot ఇన్వర్స్ cot 4 చేస్తారా? ఓకే, గుడ్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ x, y విచ్ సాటిస్ఫై mod y ఈక్వల్ టు cos x. చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్ పీపుల్. mod y is equal to cos x and y equal to sin inverse of sin x. ఓకే, అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా ఇచ్చాడు. ఓకే, గ్రాఫ్ మొత్తం తీసుకోవద్దు, జస్ట్ mod x less than or equal to అంటే -3 less than or equal to x less than or equal to 3. సో ఈ పర్టికులర్ రేంజ్లో చూస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 2 minutes టైం ఇస్తా. ఆ 2 minutes టైంలో ఒకటి ఈ పర్టికులర్ ఎక్స్ వాల్యూస్లో sin inverse of sin x డ్రా చేయండి, అలాగే mod y ఈక్వల్ టు cos x డ్రా చేయండి. ఎప్పుడైతే ఈ రెండు గ్రాఫ్స్ ఒక్కటే గ్రాఫ్ మీద గీసారో ఎన్ని పాయింట్స్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయితే అన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు. ఎన్ని పాయింట్స్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయితే అన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు. ఓకే, సో ట్రై చేయండి 2 minutes. ఒక 2 minutes ట్రై చేయండి. బీ క్విక్, బీ ఫాస్ట్. sin inverse ఆఫ్ sin x గ్రాఫ్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇంకేం కావాలి? mod y ఈక్వల్ cos x. అసలు mod y అంటే ఏంటి అంటే సింపుల్ చెప్పాలి ఫ్రెండ్స్, అక్కడ cos x అనేది నెగిటివ్ రాకూడదు, ఎందుకంటే mod y పాజిటివ్ కదా. సో cos x గ్రాఫ్ నెగిటివ్ రాకుండా మీరు దాన్ని కన్వర్ట్ చేయాలి, అంతే. చాలా సింపుల్. ట్రై చేయండి ఫాస్ట్గా. చూడండి ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనేది కావాలి మనకి. రైట్. ఓకే, సో చూద్దాం అది ఎలా డ్రా చేయాలో. సరే, ఎక్స్ట్రా టైం ఇచ్చాను, ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఇనఫ్. సరే, కన్ఫ్యూజింగ్ ఎక్కడ? mod y ఈక్వల్ టు cos x అంటే ఏంటి, ఎలా డ్రా చేయాలి? స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ cos x గ్రాఫ్ చూద్దాం. cos x గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి.
వేవ్ రైట్, కానీ చిన్న డిఫరెన్స్ ఇక్కడ -π/2 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇలా ఉంటుంది మీకు, అవునా రైట్, ఇలా ఉంటుంది. ఇంకా యూ కెన్ స్టిల్ కంటిన్యూ లైక్ దిస్. ఒకసారి పాయింట్స్ కూడా ప్లాట్ చేద్దామా? ఓకే, పాయింట్స్ కూడా ప్లాట్ చేద్దాం. ఇక్కడ 0, ఇది π/2. ఓకే, సో ఇది π/2, ఇది π, ఇదేమో 3π/2, ఇదేమో 2π, మళ్ళీ సేమ్ కంటిన్యూషన్. ఓకే, సో ఇదంతా -π/2, -π, -3π/2, -2π అండ్ స్టిల్ కంటిన్యూస్. నేను గ్రాఫ్ మొత్తం చెప్పను, ఒక చిన్న పార్ట్ చెప్తాను, దాంతో మీరే సాల్వ్ చేయగలరు. ఫస్ట్ థింగ్, మోడ్ y ఈక్వల్ కాజ్ అంటే ఇక్కడ మోడ్ y యాక్సిస్కి మాడ్యులస్ పెడుతున్నాం అంటే y నెగటివ్ అయినా సరే మనకి ఈ ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను cos x is equal to -1, cos x is -1/2 అన్నా. అసలు దానికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందా? cos x ఈక్వల్ -1/2 అంటే మోడ్ y ఈక్వల్ -1/2 సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మోడ్ అనేది ఎప్పుడు పాజిటివ్ కదా, మోడ్ అనేది పాజిటివ్. సో నెగిటివ్ ఆన్సర్సే రాకూడదు అందులో. సరే, నెగిటివ్ ఆన్సర్ అంటే ఇక్కడ cos x అనేది నెగిటివ్ అవ్వకూడదు ఒకటి. ఓకే, సో cos x నెగిటివ్ అవ్వకూడదు అంటే ఈ పర్టికులర్ వాల్యూస్ అన్నీ ఈ గ్రాఫ్ కింద ఉన్న గ్రాఫ్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవ్వవు. ఆ పర్టికులర్ వాల్యూ దగ్గర మీకు అసలు వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే మోడ్ y ఇస్ పాజిటివ్, రైట్? సరే, ఓకే, బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక వాల్యూ తీసుకున్నాం π/4, ఇక్కడ ఒక వాల్యూ తీసుకుందాం π/4. మోడ్ y ఈక్వల్ టు cos π/4. cos π/4 అంటే ఎంత? cos π/4 అంటే 1/√2. మోడ్ y ఈస్ ఈక్వల్ టు 1/√2 అంటే y వాల్యూ ఎంత? yకి 2 వాల్యూస్ వస్తాయి ఇక్కడ. y ఈక్వల్ టు +or-1/√2. y ఈక్వల్ టు 1/√2 ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇంకొక వాల్యూ వస్తుంది దాని కిందన. ఓకే, అది ఎక్కడంటే ఇక్కడ ఉంటుంది, y ఈక్వల్ టు -1/2 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఏదైతే మనకి పైన వాల్యూస్ ఉన్నాయో అవన్నీ సేమ్ ఎగ్జాక్ట్ ఇమేజ్ కూడా వస్తుంది. ఓకే, సో ఇలా. ఓకే, ఇదొక పార్ట్ ఆఫ్ ద కర్వ్. ఓకే, అలాగే ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ దీని ఇమేజ్, రైట్? సో ఇలా వస్తాయి కప్స్ లాగా. ఓకే, అప్ అండ్ డౌన్, రైట్? ఓకే, సో ఇది మోడ్ y ఈక్వల్ కాజ్. మళ్ళీ ఒకసారి మోడ్ y ఈక్వల్ కాజ్ x అనే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇదొకటి ఇంకా అలా కంటిన్యూస్ అయిపోతాయి, కంటిన్యూ అటు ఇటు వెళ్ళిపోతాయి. సో ఈ గ్రాఫ్ పైన ఈ పర్టికులర్ ఎక్స్ ఇంటర్వెల్లో మనం సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ కూడా డ్రా చేయాలి. సైన్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ఎక్కడి నుంచి -3 to 3 మధ్యలో. -3 అంటే ఎక్కడ చూడండి, పై దగ్గర ఎక్కడ ఉంటుంది. ఓకే, సో చూడండి జాగ్రత్తగా, దీని మీదే సైన్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందో. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలాగా, నెక్స్ట్ ఇలా. ఓకే, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ బట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఐ మే బి రాంగ్, నేను జస్ట్ రఫ్గా గీస్తాను. కరెక్ట్గా ఈ గ్రాఫ్ ఆ గ్రాఫ్ రెండు ఒకదానిపైన ఒకటి డ్రా చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఇఫ్ దిస్ కరెక్ట్ 1 2 3 4 5 6 ఇది కానీ కరెక్ట్ అయితే 6 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో 6 సొల్యూషన్స్. ఎన్ని పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తే అన్ని సొల్యూషన్స్. ఈజీ, క్లారిటీ వచ్చిందా? ఓకే, సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ cos ఇన్వర్స్ ఆఫ్ cos 13π/6, tan ఇన్వర్స్ ఆఫ్ tan. ఓకే, ఇవన్నీ మీరు చేయొచ్చు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న మోడల్సే. ఓకే, సో టేక్ దట్ ఇస్ అ హోంవర్క్. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ సెట్స్లా పెట్టాను. ఓకే, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి. ఈ సి ప్రాపర్టీస్ ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ π/2. ఎలా చూద్దాం చెప్పండి. ఇప్పుడు 1/2 తీసుకుందాం, x ఈక్వల్ 1/2. సైన్ ఇన్వర్స్ 1/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ 1/2. సైన్ ఇన్వర్స్ 1/2 అంటే ఎంత? π/6. ఇదంతా π/3. ఓకే, సో 30 + 60 విల్ గివ్ యూ 90 అంటే π/2. మనం ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్న సైన్ కాస్ ఇవన్నీ
కాంప్లిమెంటరీ అన్నట్టు నేర్చుకున్నాం. సో అదే సైన్ ఇన్వర్స్ అంటే యాంగిల్, సైన్ ఇన్వర్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ యాంగిల్స్ అంటే కాంప్లిమెంటరీ. దే ఆర్ యాడెడ్ టుగెదర్ టు గివ్ యూ ద ఆన్సర్ π/2. ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ π/2. అలాగే టాన్ ఇన్వర్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈ రెండు యాడ్ చేస్తే π/2. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఎప్పుడైతే ఎక్స్ ఆ ఇంటర్వెల్లో ఉంటున్నాయో ఎక్స్ -1 to 1 దాని డొమైన్లో, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ద డొమైన్లో, ఓకే, cosecant inverse x plus secant inverse x equal to π/2 in its domain mod x is greater than or equal to 1. ఇప్పుడు ఇలా అడిగాను, ఓకే, sin inverse of 2π/3 plus cos inverse of sin inverse కి రాదు, ఓకే. సో చెప్పండి, sin inverse of 3/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/2. దీని ఆన్సర్ చెప్పండి. సో ఫాస్ట్లో ఏం చేస్తారు, సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ రెండు సేమ్ వాల్యూస్, సో π/2 పెట్టేస్తారు. కానీ కాదు, ఎందుకు, ఓన్లీ దాని డొమైన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ -π/2 వస్తుంది, మిగతా అప్పుడు కాదు. సో దీని ఆన్సర్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే 3/2 ఇస్ నాట్ దేర్ ఇన్ ఇట్స్ డొమైన్. 3/2 దాని డొమైన్లో లేదు కాబట్టి ఆన్సర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఓకే. సో అలాగే మనకి నెగిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. నెగిటివ్ యాంగిల్స్ మనం నేర్చుకున్నాం ట్రిగ్నోమెట్రీ కూడా, కాస్ ఆఫ్ -θ, సైన్ ఆఫ్ -θ, అక్కడ ఏమైంది, అన్నిటికీ నెగిటివ్ వస్తుంది. కానీ కాస్ -θకి సీకెండ్ -θకి మాత్రమే పాజిటివ్ వస్తుంది, గుర్తుందా. సో సేమ్ సిమిలర్ లాజిక్ ఉంటుంది చూడండి ఇక్కడ, ఓకే. సైన్ ఇన్వర్స్కి నెగిటివ్ మైనస్ సైన్ ఇన్వర్స్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, ఓకే. కొసీకెంట్ ఇన్వర్స్కి మైనస్ కొసీకెంట్, టాన్కి -tan, మొత్తం అన్ని సేమ్, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఎప్పుడైతే మనం కాస్కి సీకెంట్కి మాట్లాడుకున్నామో నెగిటివ్, మనకి డైరెక్ట్గా పాజిటివ్గా నెగిటివ్గా రాదు, π-θ వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ -1/2 అనుకున్నాం, ఓకే. అది ఎంత వస్తుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 అంటే సెకండ్ క్వాడ్రంట్లో 1/2, π-π/3 అంటే 120 దగ్గర 120 degrees 2π/3 దగ్గర వస్తుంది, ఓకే. ఈ 2π/3 ఏంటండి, π-1/2 ఎక్కడ వస్తుంది జనరల్గా, 1/2 cos 60 దగ్గర, π-π/3 దగ్గర, అవునా. సేమ్ ఇదిగోండి, π- π cos ఇన్వర్స్ ఎక్స్, cos ఇన్వర్స్ ఎక్స్. అలాగే కాట్ ఇన్వర్స్కి సీకెంట్ ఇన్వర్స్ కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది, ఓకే. ఈ మూడింటికి ఆన్సర్స్ మాత్రం π- వస్తుంది, ఓకే. వీటికి జాగ్రత్త చూడండి, కాట్ ఇన్వర్స్కి, కాస్ ఇన్వర్స్కి, సీకెంట్ ఇన్వర్స్కి దాని రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి అప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది, ఓకే. వాటికి వాల్యూస్ నెగిటివ్లో రాదు, π-θ వస్తుంది, π-θ, ఓకే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్, ఓకే, 1/x అంటే సైన్కి కొసీకెంట్కి ఇన్వర్స్ రిలేషన్, సైన్కి కొసీకెంట్కి రిలేషన్, ఇది ఎలా తీసుకురావాలి చూడండి. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ 1/2 అంటాను, సైన్ ఇన్వర్స్ 1/2 ఎంత అవుతుంది, సైన్ ఇన్వర్స్ 1/2 π/6, ఓకే. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ కొసీకెంట్ ఇన్వర్స్ ఏ యాంగిల్ పెడితే నాకు π/6 వస్తుంది, అంటే కొసీకెంట్ π/6 ఎంత, కొసీకెంట్ π/6 2, సో 2 లేదు. వేరే చూడండి, ఇప్పుడు చూడండి, సైన్ ఇన్వర్స్ అంటే యాంగిల్ కదా, ఓకే. సైన్ అంటే ఏంటి, ఇది x అనుకోండి, ఇది y అనుకోండి, సైన్ అంటే x/y. కానీ మనం ఎప్పుడైతే కొసీకెంట్కి వెళ్తున్నామో కొసీకెంట్కి y/x, వాల్యూ రెసిప్రోకల్ అవ్వాలి, ఫంక్షన్ రెసిప్రోకల్ అవ్వడం కాదు, వాల్యూ రెసిప్రోకల్ అవ్వాలి. 1/2కి 2 ఫంక్షన్ లానే ఉంటుంది. అదే కానీ కొంతమంది ఇలా రాస్తారు, సైన్ ఇన్వర్స్ 1/2 ఇస్ ఈక్వల్ టు 1/కొసీకెంట్ ఇన్వర్స్ 1/2. తప్పు, బుల్షిట్ అంటారు, దాన్ని ఏమంటారు, బుల్షిట్, ఓకే. ఫంక్షన్ రెసిప్రోకల్ చేయొద్దు, లోపల ఉన్న వాల్యూని మాత్రమే రెసిప్రోకల్ చేయండి, ఓకే. సేమ్ లాజిక్ సీకెంట్ ఇన్వర్స్కి కొసీకెంట్ ఇన్వర్స్కి అప్లై అవుతుంది. ఈ రెండు ఫంక్షన్స్కి ప్రాబ్లం లేదు, ఎక్స్ ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో ఉంటుందో అప్పుడు వ్యాలిడ్ అది, ఓకే. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, ఎందుకంటే మనం ఆల్రెడీ సైన్ ఇన్వర్స్ 1/x పెట్టుకున్నాం ఇక్కడ మళ్ళీ మీరు ఎక్స్ బిట్వీన్ -1 to 1 అన్నారనుకోండి, తప్పు అయిపోతుంది, ఇక్కడ తప్పు అయిపోతుంది, ఇక్కడ తప్పు అయిపోతుంది. మనం కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ రిలేషన్ తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది -1 to 1 మధ్యలో ఉండదు. అదే రివర్స్లో రాద్దాం, దీన్ని నేను ఇలా రాశాను, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కొసీకెంట్ ఇన్వర్స్ 1/x, ఓకే. ఇలా రాద్దాం అనుకోండి, అప్పుడు మీరు చెప్పింది కరెక్టే, mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ -1 to 1 మధ్యలోనే ఉండాలి. సేమ్ దీనికి కూడా
మన ఇక్కడ ఎక్స్ అనేది సీకెంట్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఉండే ఎక్స్ మనకి -1 to 1 మధ్యలో ఉండకూడదు. క్లారిటీ వచ్చిందా? ఫైన్. నెక్స్ట్ సేమ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్కి tan ఇన్వర్స్ 1/x, కానీ ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితేనే. ఓకే, నెగిటివ్ అయింది, కాట్కి నెగిటివ్ అయింది చూడండి, పై ప్లస్ టీటా మనం ఇందాక కూడా నేర్చుకున్నాం. ఓకే, పై ప్లస్ పై మైనస్ వస్తుంది. ఓకే, కాట్ ఇన్వర్స్కి పై ప్లస్ tan ఇన్వర్స్ 1/x. రైట్, క్లియర్? ఏదైనా డౌట్ ఉందా? ఎక్స్ తీసుకుని పెట్టాను అందులో, జస్ట్ వెరిఫై. ఎక్స్ ఈక్వల్ టు -1 పెట్టండి. కాట్ ఇన్వర్స్ -1 ఎంత? కాట్ ఇన్వర్స్ -1 ఏమో 3π/4 వస్తుంది. tan ఇన్వర్స్ -1 ఏమో -π/4 వస్తుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలంటే పై ఉండాలి మన ఇలా. సో π - π/4 3π/4. నేనైతే స్పెసిఫిక్గా ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో చాలా వరకు వాల్యూస్తో గుర్తుపెట్టుకుంటాను. అంటే నాకు తెలియదు కాట్ ఇన్వర్స్కి tan ఇన్వర్స్ ఎక్స్కి రిలేషన్స్ ఏంటో. అప్పుడు వాల్యూస్ తీసుకుంటాను, వచ్చిన ఆన్సర్ దీనికి ఎలా రిలేట్ చేయాలి, ఇదిగో పై ప్లస్ చేస్తే వస్తుంది, అలా ఎలా రిలేట్ చేసుకుంటారు. ఎందుకంటే నాట్ దాట్ ఈజీ. ఈ చాప్టర్లో ఒకటి కాదు రెండు కాదు చాలా ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఈజ్ నాట్ దాట్ ఈజీ. ఓకేనా? రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకా చూద్దాం. నెక్స్ట్ ఏముందో, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ 1/x ఇస్ ఈక్వల్ టు π/2 if x is greater than 0 - π/2 if x is less than 0. చేయండి, ఇది ప్రూవ్ చేయాలంట. ఒక 1 minute జస్ట్ ఆలోచించండి, అసలు ఎలా ప్రూవ్ చేయొచ్చు, ఎలాంటి మెథడ్స్ చేయొచ్చు. tan ఇన్వర్స్ 1/x అంటే tan ఇన్వర్స్ 1/x అంటే వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది. 1 minute is more than enough. tan ఇన్వర్స్ 1/x అంటే కాట్ ఇన్వర్స్ కదా, పెట్టండి, అయిపోయింది ఆన్సర్. చూడండి ఫాస్ట్గా. క్విక్ ఏం లేదు, చాలా ఈజీ. tan ఇన్వర్స్ 1/x అంటే కాట్ ఇన్వర్స్ ఎక్స్. కాకపోతే దాని ఇంటర్వెల్లో మీరు చూసుకోవాలి. సారీ, కాట్ ఇన్వర్స్ ఎక్స్ కాకపోతే ఇది ఇంటర్వెల్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములాకి వెళ్ళండి. కాట్ ఇన్వర్స్ ఎక్స్కి ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు డైరెక్ట్గా వస్తుంది. ఓకే, కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ 1/x. ఓకే, అప్పుడు ఈ రెండు యాడ్ చేసి π/2 వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఎక్స్ లెస్ దాన్ 0 వస్తుందో tan ఇన్వర్స్ 1/xకి కాట్ ఇన్వర్స్కి రిలేషన్ మారిపోతుంది. మనం ఇప్పుడు జస్ట్ ఒక్క స్లైడ్ ముందు చూసాం, అది చూడండి ఉన్న రిలేషన్ ఏంటి మనకి. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు పై ప్లస్ tan ఇన్వర్స్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పై ప్లస్ tan ఇన్వర్స్ 1/x అంటే tan ఇన్వర్స్ 1/x ఇస్ ఈక్వల్ టు -π ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. కరెక్టేనా? tan ఇన్వర్స్ x is equal to -π plus cot inverse x. ఓకే, సో ఈ వాల్యూలో tan ఇన్వర్స్ x cot ఇన్వర్స్ x అవుతుంది. కానీ x less than 0లో tan ఇన్వర్స్ x ఎంత అవుతుంది? -π plus cot inverse. ఓకే, సో ఇప్పుడు tan ఇన్వర్స్ ప్లస్ cot ఇన్వర్స్ π/2 పెట్టుకుంటే ఇంకా అక్కడి నుంచి -π plus π/2 మనకి -π/2 వస్తుంది. మనకున్న రిలేషన్స్ మనం ఇప్పుడే డిస్కస్ చేసిన రిలేషన్, సేమ్ రిలేషన్ అప్లై చేసుకోవాలి. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ ఇచ్చాడు, మనం ఇప్పుడు క్వశ్చన్లో tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ తీసుకొస్తున్నాం. సో ఈ పైన అటువైపు తీసుకెళ్తే -π అవుతుంది. సింపుల్ చిన్న లాజిక్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీస్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ y. పీపుల్ ఈ ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే కొంచెం కన్ఫ్యూజన్ కూడా. ఎంత కన్ఫ్యూజన్ అంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా కేసెస్ గుర్తుపెట్టుకోవాలి, అందులో చాలా కేసు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ y అన్నప్పుడు మనం చాలా రిలేషన్స్ మార్చాల్సి వస్తుంది. ఎప్పుడు డిఫరెంట్ కేసెస్ బోత్ పాజిటివ్ అయితే, పాజిటివ్ అయ్యి xy లెస్ దెన్ 1 అయితే, అలాగే పాజిటివ్ అయితే రెండు గ్రేటర్ దెన్ 1, x ఇంటూ y గ్రేటర్ దెన్ 1 అయితే ఒకటి, రెండు గ్రేటర్ దెన్ 0 అయ్యి xy ఈక్వల్ టు 1 అయితే ఒకటి. చూడండి డిఫరెంట్ కేసెస్. మళ్ళీ ఇందులో నెగిటివ్ అయినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇక్కడే మనం tan ఇన్వర్స్ ఆఫ్ ఏదో ఒకటి నెగిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ y లెస్ దాన్ 0, అప్పుడు ఏం చేద్దాం? నెగిటివ్ అయింది అనుకోండి, ముందు దీన్నే మార్చేసండి, అప్పుడు మళ్ళీ సేమ్ రిలేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. అదే అప్పుడు లేదంటే tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ y, నెక్స్ట్ ఫార్ములాస్ అదే tan ఇన్వర్స్ మైనస్ tan ఇన్వర్స్ y అలా తీసుకురావచ్చు. ఓకే, కానీ
ఎన్ని తక్కువ అయితే అన్ని తక్కువ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, ఇందులో చాలా కేసు ఉంటాయి. ఇంకా tan ఇన్వర్స్, ఇంకా sin ఇన్వర్స్ ఉన్నాయి, cos ఇన్వర్స్ ఉన్నాయి, సేమ్ ఫార్ములాస్. ఓకే, ఒకటి కాదు రెండు కాదు చాలా ఫార్ములాస్ వస్తాయి అప్పుడు. సరే ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు tan ఇన్వర్స్ x ప్లస్ tan y రెండు గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, రెండు గ్రేటర్ దాన్ 0, జనరల్గా మనకున్న ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ a ప్లస్ బి ఫార్ములాకి వెళ్దాం. tan ఆఫ్ a ప్లస్ బి, tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సేమ్ ఫార్ములా చూడండి, x ప్లస్ y బై 1 మైనస్ xy. x tan a అవుతుంది, y tan b అవుతుంది. ఓకే, రెండు పాజిటివ్ అయ్యి xy లెస్ దాన్ 1, ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఇస్ లెస్ దాన్ 1 అన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఎందుకు చూడండి, xy లెస్ దాన్ 1 అంటే xy మైనస్ 1 లెస్ దాన్ 0, 1 మైనస్ xy గ్రేటర్ దాన్ 0. అవునా? 1 మైనస్ xy గ్రేటర్ దాన్ 0. ఈ లోపలిది పాజిటివ్, ఇది పాజిటివ్ ఆల్రెడీ, ఇది పాజిటివ్ ఆల్రెడీ, ఇది కూడా పాజిటివే. సో ప్రాబ్లమే ఉండదు. ఇవన్నీ పాజిటివ్, లోపలదంతా పాజిటివ్ వస్తుంది. సో tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ వైకి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అయితే ఎప్పుడైతే xy గ్రేటర్ దెన్ 1 వచ్చింది అంటే xy మైనస్ 1 గ్రేటర్ దెన్ 1 అంటే 1 మైనస్ xy లెస్ దాన్ 0 వచ్చింది. ఈ కేసులో ఏమవుతుంది జాగ్రత్త చూడండి, xy 1 మైనస్ xy లెస్ దాన్ 0, సో ఇది నెగిటివ్ అయిపోతుంది. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, కిందది నెగిటివ్, పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో దీని ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? నెగిటివ్. అరే మంచి ఫిగర్ వచ్చింది ఇక్కడ. ఓకే, నెగిటివ్. సో ఈ పర్టికులర్ వాల్యూ అంతా నెగిటివ్ అయిపోతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ నెగిటివ్. మళ్ళీ దానికి సంబంధించిన ఫార్ములా తీసుకురావాలి. అందుకనే మనం ముందే పెట్టేస్తాం, ఒక పై పెట్టేసినప్పుడు ప్రాబ్లం ఉండదు. పై ప్లస్ tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 మైనస్ xy. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది tan ఇన్వర్స్ ఒక -1 వచ్చింది. tan ఇన్వర్స్ -1 అంటే మైనస్ π బై 4. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తున్నా మైనస్ π బై 4 రాదు, మేబీ 3π బై 4 రావచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో పై ప్లస్ ఆ మైనస్ π బై 4 చేస్తే మనకు ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇవన్నీ దేనికి? ఆ చిన్న చిన్న మార్పులు, అంటే సేమ్ యాంగిల్స్ వస్తాయి కానీ డిఫరెంట్ క్వాడ్రంట్స్ రావచ్చు. ఈక్వాలెంట్ ఫస్ట్ క్వాడ్రంట్లో π బై 4 రావాల్సింది, సెకండ్ క్వాడ్రంట్లో 3π బై 4 రావచ్చు, లేదా 3π బై 4 రావాల్సింది మనకి మైనస్ π బై 4 రావచ్చు. అలా ఆ ఈక్వేట్ చేయడం కోసం ఇక్కడ పై ప్లస్. నేను ఇది ఎలా గుర్తుపెట్టుకున్నాను? అన్ని పాజిటివ్ అయింది డైరెక్ట్గా పెట్టి నో ప్రాబ్లం. కిందది నెగిటివ్ అయింది, ఒక పై ప్లస్ యాడ్ చేయి. కిందది 0 అయింది, xy ఈక్వల్ టు 1, 1 మైనస్ xy ఇస్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 అంటే అన్డిఫైన్డ్ అంటే π బై 2. ఏం గుర్తుపెట్టుకోలేకగలదు, π బై 2 డైరెక్ట్గా. మళ్ళీ చెప్తున్నా, చూడండి. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ వైకి ఫార్ములా మనం tan a ప్లస్ బి ఫార్ములా తెచ్చుకుంటే tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 మైనస్ xy. సో ఇందులో 3 రకాలు ఉన్నాయి. డినామినేటర్ 0 అయిపోతే π బై 2. ఓకే, పైవి రెండు x పాజిటివ్ అయ్యి y పాజిటివ్ అయ్యి లోపల ఉన్న tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 మైనస్ xy ఆ మొత్తం కూడా పాజిటివ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ అందులో ఏదైనా డినామినేటర్ నెగిటివ్ అయింది అంటే పై ప్లస్ యాంగిల్ వస్తుంది. చూడండి, x గ్రేటర్ దెన్ 0 అన్నాను, y గ్రేటర్ దెన్ 0 అన్నాను, అప్పుడు ఇది కూడా పాజిటివ్ వస్తుంది, ఇది కూడా పాజిటివ్, ఇది కూడా 0 టు π బై 2 ఉంటుంది, ఇది కూడా 0 టు π బై 2 ఉంటుంది. ఈ రెండు యాడ్ చేసిన ఆన్సర్ 0 టు π మధ్యలో ఉండాలి. ఈ రెండు యాడ్ చేసిన ఆన్సర్ 0 టు π మధ్యలో ఉండాలి. మనకి ఇక నెగిటివ్ వాల్యూ ఎప్పుడైతే వచ్చేసిందో మైనస్ π బై 4 అని ఎప్పుడైతే అనుకుంటామో, ఒక ఎగ్జాంపుల్కి మైనస్ π బై 4 ఇక్కడ ఉన్న పాజిటివ్తో ఈక్వేట్ అవ్వదు, ఈక్వల్ కాదు. సో అందుకు π ప్లస్ θ π ప్లస్ మైనస్ π బై 4. క్లియర్? అర్థమైందా? కాంప్లికేటెడ్ ఏమీ లేదు స్టూడెంట్స్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ. సేమ్ ట్రిగ్నోమెట్రీ, జస్ట్ చిన్న చిన్న చేంజెస్తో ముందుకెళ్ళిపోవడం అంతే, ఏం గుర్తుపెట్టుకోకలేదు ఎక్స్ట్రాగా. ఓకే, సో ఇలాంటి ఇంకొక ఫార్ములా tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y. దీనికి ఏం చేస్తాం? tan ఇన్వర్స్ x మైనస్ y బై 1 ప్లస్ xy వేర్ x ఇస్ గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0. ఓకే, జనరల్గా సేమ్ ఫార్ములాస్ మళ్ళీ అప్లికేబుల్ అయిపోతాయి. ఓకే, ఇది ప్లస్ తోటి ఎప్పుడైతే అందులో ఏదో ఒక వాల్యూ నెగిటివ్ అయిందో మళ్ళీ tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y వాల్యూస్కి వచ్చేస్తాం. ఓకేనా? రైట్. ఓకే, సో అలా మనకి ఇక tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z, దీనికి కూడా tan ఇన్వర్స్ x ప్లస్ y ప్లస్ z, tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ tan a tan b tan c బై
1 మైనస్ tan A tan B tan C tan E అలా గుర్తున్న ఫార్ములా tan A ప్లస్ బి ఫార్ములా tan A ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా అప్లై చేయంటే x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0, z గ్రేటర్ దెన్ 0 అంటే అన్ని పాజిటివ్ అండ్ xy ప్లస్ yz ప్లస్ zx లెస్ దాన్ 1 అంటే డినామినేటర్ పాజిటివ్ అవ్వాలి. మొత్తం పాజిటివ్ అయినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ కూడా చూడండి మొత్తం పాజిటివ్, x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ 1 ప్లస్ x పాజిటివ్ y పాజిటివ్ మొత్తం పాజిటివ్. ఓకే, ఇందులో మీరు కేసెస్ అడగచ్చు, సార్ x లెస్ దాన్ 0 అయితే ఎలాగా, ఒకటి నెగిటివ్ అయిపోతుంది కదా, y లెస్ దాన్ 0 అయిపోతే ఎలాగా. చూడండి అప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఏం లేదు, ఇక్కడే ముందు మార్చేయండి. x నెగిటివ్ y పాజిటివ్. ఓకే, x నెగిటివ్ అప్పుడు ఎలా వస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ -1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y పాజిటివ్, tan ఇన్వర్స్ ఆఫ్ 1. ఏం చేస్తారు ఇప్పుడు, దీన్ని ముందు మైనస్ తీసుకొచ్చాను బయటికి, మైనస్ tan ఇన్వర్స్ 1 కదా, tan ఇన్వర్స్కి tan అయితే ఏంటి, కాస్ అయితే సైన్, దానికి ఉన్న రిలేషన్స్ తీసుకురండి, అలా రాయండి. అప్పుడు దీన్ని మళ్ళీ ఎలా కన్వర్ట్ చేయొచ్చు, దీన్ని ఎగ్జాక్ట్గా ఇగో ఈ ఫార్ములాకి వచ్చేటప్పుడు ఒక నెగిటివ్ ఎక్స్ట్రా ఉంటే మనం లాస్ట్లో పెట్టుకుందాం దాన్ని, tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y. అంటే ఏం చెప్తుందంటే ఫస్ట్ దాంట్లో 3 కేసెస్ గుర్తుపెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ 3 కేసెస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అందుకే చెప్తున్నా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, ఎన్ని తక్కువ ఫార్ములాస్ వీలైతే అన్ని తక్కువ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y గురించి మాట్లాడుతున్నాం. ఓకే, 2 పాజిటివ్ అయ్యాయి, ప్రాబ్లం లేదు, 3 కేసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయింది, ఫార్ములాస్ ఉన్నాయి, tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ x ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ x అనుకున్న ఫార్ములా అప్లై చేయండి. ఓకే, నెగిటివ్ వాల్యూస్ మళ్ళీ చూపించిన ఒకసారి, ఎక్కడ రాసిన చెప్పండి, సారీ ఇవ్వండి ఇవి. tan ఇన్వర్స్కి -tan బాగానే ఉంటుంది, కొసీక్ ఇన్వర్స్కి కొసీక్ బాగానే ఉంటుంది, కాస్ సీకెండ్కి పై మైనస్ థీటాస్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో ఏదైనా ఫార్ములాలో ముందు ఇలా కన్వర్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ కాట్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ సీకెండ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములాకి వెళ్ళిపోతారు. ఓకే, ఇది కాదు ఇవి వీటికి, అర్థమైందా, రైట్. ఓకే, నెక్స్ట్. ఓకే దెన్ ఓకే నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సైన్ a ప్లస్ బి ఫార్ములా ఏమవుతుంది, సైన్ a ప్లస్ బి sin a plus b sin a plus b is equal to sin a cos b plus cos a sin b. sin a cos a, sin a x అనుకుందాం, cos a y అనుకుందాం. అప్పుడు cos b అవుతుంది, cos b రూట్ ఓవర్ 1 మైనస్ y స్క్వేర్ అవుతుంది, sin b రూట్ 1 మైనస్ x స్క్వేర్. cos square is equal to cos is equal to root over 1 minus sin square, and sin is equal to root over 1 minus cos square కదా, సేమ్ రిలేషన్ చూడండి, సేమ్ రిలేషన్స్, sin a cos b ప్లస్ cos a sin b. సరే ఇక్కడ కూడా మనకు 2 వాల్యూస్ ఉన్నాయి. ఏంటి 2 వాల్యూస్ చూడండి, 2 రకాల ఫార్ములాస్ ఉన్నాయి. ఎందుకున్నాయి చూడండి, ఈ పర్టికులర్ ఫస్ట్ ఎప్పుడు అవుతుందంటే x గ్రేటర్ దాన్ y అండ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, and x square plus y square less than or equal to 1. Okay sir people, let me see if there is any printing mistake here, just give me one moment. Right, ఇది x greater than 0 comma y greater than 0. Okay, x greater than 0 comma y greater than 0 and x square plus y square less than or equal to 1. అంటే దీని అర్థం ఏంటంటే యాక్చువల్గా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేది లేటర్ ఆన్ మీరు నేర్చుకుంటారు, అది ఒక సర్కిల్ ఈక్వేషన్ విత్ యూనిట్ రేడియస్. ఓకే, సర్కిల్ ఈక్వేషన్ విత్ యూనిట్ రేడియస్ అంటే ఈ మధ్యలో xy వాల్యూస్ ఉన్నప్పుడు x గ్రేటర్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0, సో ఈ పర్టికులర్ దాంట్లో x ఉన్నప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వాల్యూ సాటిస్ఫై చేస్తే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎప్పుడైతే ఆ వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఈ సర్కిల్ని క్రాస్ చేసాయో, ఓకే సర్కిల్ని క్రాస్ చేసాయో అప్పుడు మనకి పై మైనస్ ఈ వాల్యూ అని వస్తుంది, పై మైనస్ థీటా.
పై మైనస్ ద కంప్లీట్ థింగ్, రైట్? పై మైనస్ ఇట్ వస్తుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. XY ఆ పర్టికులర్ సర్కిల్ రీజన్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే సర్కిల్ రీజన్ దాటిందో మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 అయిపోతే మనకి పై మైనస్ ఇటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ మైనస్ నెగిటివ్ ఉన్నప్పుడు సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వై గ్రేటర్ దెన్ 0. ఎప్పుడైతే ఒకటి నెగిటివ్ అయిందో దాన్ని ముందే సైన్ ఇన్వర్స్ ఆ వాల్యూస్ వేసుకొని మళ్ళీ సేమ్ ఫార్ములాకి వచ్చేయాలి. ఓకే, రైట్. సేమ్ నెక్స్ట్ కాస్ ఇన్వర్స్, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మళ్ళీ చెప్పండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. XY మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్. ఇది when x is greater than 0, y greater than 0. ఓకే, ఇంకా చూడండి ఇంకేమున్నాయి, నెగిటివ్ మళ్ళీ మారుతాయి. కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ వై. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ వై, XY గ్రేటర్ దెన్ 0. ఓకే, రెండు పాజిటివే కానీ ఎక్స్ అండ్ వై అండ్ ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ లెస్ దాన్ వై. ఓకే, ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సో ఈ రెండుకి డిఫరెన్స్ చిన్న నెగిటివ్, ఎందుకంటే చూడండి ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ చిన్నది, ఎక్స్ ఇస్ స్మాల్, వై ఇస్ బిగ్. ఓకే, అయితే కాస్ ఇన్వర్స్లో వాల్యూస్ రివర్స్. కాస్ ఇస్ ఎ డిక్రీజింగ్ ఫంక్షన్. అంటే చూడండి కాస్ ఇన్వర్స్ స్మాల్ అన్నాం కదా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1/2 పెట్టండి మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 పెట్టండి. దీని ఆన్సర్ ఇది చిన్నది ఇది పెద్దది. మీరు అనుకున్నట్టు స్మాల్ మైనస్ బిగ్ అంటే ఒక 3 - 5 -2 ఆన్సర్ నెగిటివ్ వస్తుందేమో అని మీరు అనొచ్చు. కానీ కాస్ అలా జరగదు, ఎందుకంటే ఇది డిక్రీజింగ్ ఫంక్షన్. అంటే కాస్ ఇన్వర్స్ 1/2కి ఆన్సర్ 60 అయితే కాస్ ఇన్వర్స్ 1 ఈజ్ 0. అంతేనా? కాస్ 0 కదా 1. సో 60 - 0 60 degrees. ఇది పాజిటివ్, రైట్? అందుకు ఎప్పుడైతే ఎక్స్ లెస్ దాన్ వై అన్నామో కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ వై అన్నామో ఫార్ములా డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఏం మోడిఫికేషన్ అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నానో రివర్స్ తీసుకున్నప్పుడు ఇది పెద్దది, ఇది బిగ్, ఇది స్మాల్, అప్పుడేమవుతుంది కాస్ ఇన్వర్స్ 1 మైనస్ కాస్ ఇన్వర్స్ 0, కాస్ ఇన్వర్స్ 1 0, కాస్ ఇన్వర్స్ 0 సరే 1/2 పెడదాం. కాస్ ఇన్వర్స్ 1/2 ఎంత? కాస్ ఇన్వర్స్ 1/2 చెప్పండి, ఇక్కడ రాస్తుంది 60. సో -60 ఆన్సర్. సో నెగిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుంది కదా, ఆ నెగిటివ్ కోసం ఈ నెగిటివ్. క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మళ్ళీ చెప్తున్నా, వాల్యూస్తో తీసుకెళ్ళే అంత ఈజీ మెథడ్ ఇంకోటి లేదు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? రైట్, నెక్స్ట్. ఓకే, tan ఇన్వర్స్ 1 ప్లస్ tan ఇన్వర్స్ 1/13 ఈక్వల్ tan ఇన్వర్స్ 2/9. ఒక్కసారి చూడండి ఈ రిలేషన్స్ చూడండి, ఎక్స్ ఇది వై, x is equal to 1/7, y is equal to 1/13, greater than 0, xy is equal to 1/13 7 98 less than 1. xy less than 1 అయితే xy less than 1 అయితే xy minus 1 less than 0, 1 minus xy greater than 0. సో tan ఇన్వర్స్ ఫార్ములా ఎప్పుడైతే అప్లై చేస్తామో ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. సో నేను ఎక్స్ట్రాగా ఒక పై ప్లస్ కానీ మైనస్ కానీ మైనస్ పై కానీ ఏది పెట్టాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకుంటాను నేను. ఓకే, సో దీని ఆన్సర్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 ప్లస్ 1/13 tan ఇన్వర్స్ tan A ప్లస్ tan B 1 మైనస్ tan A tan B. సో క్యాలిక్యులేట్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో tan ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్ 13 + 7 ఎంత? 20 బై 90, 13 7s ఎంత? 91 minus 1 90. ఓకే, సో 0 క్యాన్సిల్ అయిపోతే tan ఇన్వర్స్ 2/9 డైరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అది కొంచెం డిఫరెంట్. 4 ఉన్నాయి. సో ఫస్ట్ ఈ 2 క్యాలిక్యులేట్ చేయండి, ఈ 2 యాడ్ చేయండి, తర్వాత ఈ 2 యాడ్ చేయండి. కానీ యాడ్ చేసిన ప్రతిసారి మళ్ళీ మీరు చూసుకోవాలి ఏంటి, ఎక్స్ ఎంత గ్రేటర్ దెన్ 0 కాదా, వై గ్రేటర్ దెన్ 0 కాదా, xy లెస్ దెన్ 1 xy గ్రేటర్ దెన్ 1, ఆ వాల్యూ ఖచ్చితంగా తీసుకుని రావాలి, అప్పుడే దానికి అప్లై చేసుకుని వెళ్ళచ్చు. ఓకే, చేస్తారు అది ఫైన్. ఈ సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటి, ప్రూవ్ దాట్ సైన్ ఇన్వర్స్ 12/13 ప్లస్ కాట్ ఇన్వర్స్ 4/3 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 63/16 ఈక్వల్ టు పై. ఎలా చేయాలి చూడండి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్రిఫర్ అన్నీ ఒకటే ఫంక్షన్ తీసుకురావాలి, లేదా
సైన్ ఇన్వర్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఈక్వల్ π/2 అనుకున్నామా, అలాగనే తీసుకురావాలి. చూడండి అలా అప్లికేబుల్ అవుతుందా? సైన్ ఉంది, కాట్ ఉంది, అసలు అన్ని డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంట్స్ వాల్యూస్ కదా, అలా తీసుకురాలేం. సో ఖచ్చితంగా ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ ట్రై చేయండి. సైన్ ఇన్వర్స్ అలా ఉంచండి, కాట్ ఇన్వర్స్ మార్చండి, లేదా కాస్ ఇన్వర్స్ మార్చండి. ట్రై. అన్నీ ఒకటే ఫంక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే యాక్చువల్గా ఈ వాల్యూస్ నుంచి tan ఇన్వర్స్ A ప్లస్ tan ఇన్వర్స్ B, tan ఇన్వర్స్ X ప్లస్ tan ఇన్వర్స్ Y అన్నిటికన్నా ఈజియెస్ట్ టానే. XY అయితే మళ్ళీ x² ప్లస్ y² లెస్ దెన్ మనకి గ్రేటర్ దెన్ ఏవో కేసులు ఉన్నాయి. టాన్కి ఉన్నది ఒకటో రెండో మూడు కేసులు, కానీ చాలా ఈజీగా చెప్పచ్చు ఏ ఫామ్లో యూజ్ చేయాలనేది ఇప్పుడు చేసినట్టు. సో ట్యాన్లో కన్వర్ట్ చేద్దాం. tan ఇన్వర్స్ 63/16 అలాగే ఉంచండి, అలానే ఉంచండి. కాట్ ఇన్వర్స్ 4/3 ఏమవుతుంది? జస్ట్ రెసిప్రోకల్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 రెసిప్రోకల్ tan ఇన్వర్స్ 3/4. బాగానే ఉంది. ఇది చూడండి, సైన్ 12/13 అయితే ఇదంతా ఉంది 5 అవుతుంది అవునా? 5 12 13 ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్, అదే పైథాగరస్ ట్రిప్లెట్. సో దీని tan ఇట్ ఎంత? ఇది టీటా అనుకుంటే tan ఇట్ ఆఫ్ 12/5. సో ఇది 12/5 tan ఇన్వర్స్ 12/5కి ఈక్వల్. కన్ఫ్యూజ్ అయ్యారా? ఒక్కసారి మళ్ళీ చూద్దాం. చూడండి, సైన్ ఇన్వర్స్ 12/13 ఈక్వల్ టీటా అనుకుంటే సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు 12/13. పైథాగరస్ ట్రిప్లెట్ 12, ఇది 13, ఇది 5. సో tan టీటా ఏమవుతుందంటే 12/5. సో టీటా ఇస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 12/5 అలా తీసుకురావాలి. ఓకే, ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్కి కన్వర్షన్. సో టీటా ఇస్ ఈక్వల్ tan ఇన్వర్స్ 12/5. సో tan ఇన్వర్స్ 12/5 ప్లస్ tan ఇన్వర్స్ 3/4 ప్లస్ tan ఇన్వర్స్ 63/16. సో ఈ మూడులకి మనకి tan ఇన్వర్స్ x ప్లస్ y ప్లస్ z ఫార్ములా ఉంది. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z. ఆ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేయండి, లేదు నాకు ఆ ఫార్ములా గుర్తులేదు, ఈ రెండుకి అప్లై చేయండి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని యాడ్ చేయండి. క్లియర్ చేస్తారా? రైట్. ఓకే, సో ఈ మూడిట్లో ఆన్సర్ పై రావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ సేమ్, ప్రూవ్ దట్ కాస్ ఇన్వర్స్ 12/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ 3/5 రెండు కాస్ట్లో కన్వర్ట్ చేయండి, లేదా రెండు సైన్లో కన్వర్ట్ చేయండి. కానీ ఆన్సర్ సైన్ ఇన్వర్స్లో ఉంది కాబట్టి రెండు సైన్లో కన్వర్ట్ చేయండి. ఓకే, కాస్ ఇన్వర్స్ 12/13 అంటే సైన్ ఎంత అవుతుంది? ఇది 12, ఇది 13 అయితే సైన్ 5/12 అవుతుంది అవునా? సారీ 5/13. సో దిస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. సైన్ ఫార్ములా గుర్తుందా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కరెక్ట్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఇంకోటి x² ప్లస్ y² లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 అన్నది. ఓకే చేయండి. ఓకే, ఇది లెస్ దెన్ 1, అది లెస్ దెన్ 1, రెండు యాడ్ చేసిన తర్వాత లెస్ దెన్ 1 చూసుకోండి. సో సైన్ ఇన్వర్స్ 5/13 ఇంటూ √1 మైనస్ y² 1 మైనస్ 9/25 ప్లస్ y ఇంటూ 3/5 ఇంటూ √1 మైనస్ 25/169. కరెక్ట్. సో చేస్తారు ఇది. సో సైన్ ఇన్వర్స్ 5/13 ఇంటూ 25 మైనస్ 16 అంటే 4/5 ప్లస్ 3/5 ఇంటూ ఇదంతా 169 మైనస్ 144 అంటే 12/13. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయండి. 56/65 రావాలి. 20 ప్లస్ 36 56 వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఆన్సర్. ఆఫ్టర్ వన్ స్టెప్ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. క్లియర్? ఐడియా వచ్చింది ఎలా చేయాలో? ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సైన్ 2θ అంటే ట్రిగ్నోమెట్రీలో మనం మల్టిపుల్ యాంగిల్స్ నేర్చుకున్నాం, గుర్తుందా? మల్టిపుల్ యాంగిల్స్ సేమ్ కాన్సెప్ట్. సైన్ 2θ ఫార్ములా చెప్పండి. సైన్ 2θ దట్ ఈస్ 2 sin θ cos θ అవునా? ఓకే, సో దీన్నే మనం అప్లై చేసుకుంటే ఎలా తీసుకున్నాం? ఇంకొక ఫార్ములా 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. సైన్ 2θకి సైన్ 2θకి ఉన్న ఇంకొక ఫార్ములా 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ
ఈజ్ 2 θ sin 2 θ. అర్థమైందా? రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చున్నామో. అయితే మనం ఎప్పుడైతే ఈ వాల్యూస్ని 2 tan inverse x రాసుకుంటున్నామో మనకి మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఎందుకు చూడండి, mod x less than or equal to 1 అంటే x less than -1 less than or equal to x less than 1. ఎప్పుడైతే x -1 to 1 మధ్యలో ఉన్నదో మనకి డైరెక్ట్గా 2 tan inverse x వస్తుంది. నో ప్రాబ్లం. ఓకే, ఎందుకు చూడండి, మనకి చూడండి -1 less than x less than 1 ఉన్నప్పుడు tan inverse అప్లై చేస్తే tan inverse -π/4 less than or equal to tan inverse x less than or equal to π/4. బాగుందా? ఓకే, ఇప్పుడు ఏమి అప్లై చేయాలి చెప్పండి. 2 times, సో 2 times అప్లై చేయండి. 2 tan inverse x ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు -π/2 to π/2. ఫైన్. సైన్ ఇన్వర్స్ ఆన్సర్ -π/2 to π/2 మధ్యలో ఉండాలి. లేదు, దీన్ని యాక్చువల్లీ నేను ఇక్కడ తీసుకొచ్చాను. యాక్చువల్లీ దీన్ని ఎలా చేయాలంటే ఈ వాల్యూ సైన్ ఇన్వర్స్ లోపల ఉన్న వాల్యూ -1 to 1 మధ్యలో ఉండాలి, అక్కడిని తీసుకురావాలి. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూ -1 to 1 మధ్యలో ఉన్నదో 2 tan inverse x -π/2 నుంచి π/2 మధ్యలో ఉంటుంది. అంటే సైన్ ఇన్వర్స్ ఆన్సర్ -π/2 నుంచి π/2 మధ్యలో ఉంటుంది. నో ప్రాబ్లం, ప్రాబ్లం ఏం రాదు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయిపోయింది, అప్పుడు tan x ఏమవుతుంది? tan ఇన్వర్స్ అప్లై చేయండి. tan inverse x greater than 1, tan inverse 1 π/4, tan inverse x greater than π/4 వస్తుంది. tan inverse x greater than π/4 వస్తే 2 tan inverse x ఎంత వస్తుంది? జస్ట్ 2 tan inverse. 2 tan inverse x will be greater than 2 times of π/4 π/2. సో దీని ఆన్సర్ గ్రేటర్ దెన్ π/2 అయిపోతుంది. తప్పు, గ్రేటర్ దెన్ π/2 అవ్వకూడదు. ఎందుకు? సైన్ ఇన్వర్స్ కదా. సైన్ ఇన్వర్స్ x π/2 కన్నా ఎక్కువ అవ్వకూడదు. సైన్ ఇన్వర్స్ ఎప్పుడు -π/2 నుంచి π/2 మధ్యలోనే ఉండాలి. సో అందుకు మనం ఇక్కడ మళ్ళీ దానికి ఒక π-θ, సైన్ θ అన్న సైన్ π-θ అన్న ఒకటే. అవునా? సైన్ θ అన్న సైన్ π-θ అన్న ఒకటే. సేమ్ రిలేషన్లో θ బదులు, ఇక్కడ θ బదులు 2 tan inverse x బదులు మనం π-θ, π-2 tan inverse x పెడుతున్నాం. ఓకే పీపుల్, ఇవన్నీ సింపుల్ మెథడ్స్ టు రిమెంబర్. చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇగో అక్కడ ఉన్న ట్రిగ్నోమెట్రీని తీసుకురా, ట్రిగ్నోమెట్రీ హెల్ప్ తీసుకో. ట్రిగ్నోమెట్రీ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి దాని హెల్ప్ తీసుకో. సార్ నాకు ట్రిగ్నోమెట్రీ కూడా రాదు అంటే నేనేం చేయలేను ఈ టైంకి. ఓకే స్టూడెంట్స్, ఎప్పుడు చెప్తున్నాను మీకు ఒక టాపిక్ రాలేదు అన్నప్పుడు, ఓకే అంటే ఈ పర్టికులర్ స్టేజ్లో సార్ నాకు ఈ టాపిక్ రాలని వదిలేస్తాను అని చేయొద్దు. ఈ పర్టికులర్ టైంలో చేయొద్దు. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు లెర్న్. దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు లెర్న్. ఇప్పుడే నేర్చుకోగలం. ఇప్పుడు నేర్చుకోకుండా సార్ ఎగ్జామ్స్ ముందు, JEE ముందు 2024లో కదా, 2024 జాన్లో రాస్తాను సార్. సో 2025 జాన్లో రాస్తాను సార్. సో నెక్స్ట్ ఇయర్ ఏదో టైంలో చూసుకుందాంలే అంటే అప్పుడు కావాల్సిన టాపిక్స్ అప్పుడు వచ్చేస్తాయి. టాపిక్స్ వస్తూనే ఉంటాయి, ఎక్కడ బ్రేక్ దొరకదు మీకు. ఓకే, సో ఎప్పుడు నేర్చుకోవాల్సిన టాపిక్ అప్పుడే నేర్చుకోండి. లాస్ట్ ఎగ్జామ్ ముందు ఏం చేస్తారంటే అప్పుడు అన్నీ నేర్చుకున్న కదా, అందులో కొన్ని మీకు ఎంత చదివినా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, లేకపోతే అసలు ఈ టాపిక్ నాకు అర్థమే అవ్వట్లేదు అని చదివినా, చాలా ఎఫర్ట్స్ పెట్టిన అయినా వద్దు నాకు నచ్చట్లేదు అనే టాపిక్స్ ఏంటంటే కొన్ని వదిలేయచ్చు. ఇప్పుడు జస్ట్ JEE రాయడానికి ఒక 1 month ఉంది, అప్పుడు వదిలేయండి. సో దాట్ ఆ టైం మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడదాం. ఓకే, అందుకని ఈ పర్టికులర్ టైంలో మాత్రం ఏ టాపిక్ కూడా వదలద్దు. ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఏ ఒక్క టాపిక్ కూడా వదలద్దు. ఎందుకంటే చాలా టాపిక్స్ ఇంటర్లింక్డ్ టు అనదర్. ఓకే, ఒక టాపిక్ ఖచ్చితంగా ఇంకొక దగ్గర అప్లికేబుల్ అవుతూనే ఉంటాయి. సో అందుకే ఈ పర్టికులర్ స్టైల్లో ఏది వదలద్దు. ఓకే, నెక్స్ట్ సేమ్ సిమిలర్ కేసులో x లెస్ దెన్ ఈక్వల్ -1 కూడా అలా తీసుకుంది. అక్కడ -π -2 tan inverse x వస్తుంది. ఓకే, -π -x, -π -2 tan inverse x, రైట్. x లెస్ దెన్ -1 అయినప్పుడు ఈ వాల్యూ లెస్ దెన్ -π/2 అయిపోతుంది. సో అది కూడా తప్పు. సో అందుకు -π -θ తీసుకొస్తాం. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, గ్రాఫ్ ఉంది కదా, అసలు ఏంటిది ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది. tan inverse x గ్రాఫే, ఏం చేంజ్ చేయలేదు. కాకపోతే యాంగిల్స్ వాల్యూస్ అన్నీ మారిపోయాయి. ఇగో ఇది tan inverse x, ఇది ఉందా tan inverse x, కాకపోతే 2 tan inverse x. ఓకే, xకి 2xకి ఏంటి డిఫరెన్స్?
వై ఈక్వల్ ఎక్స్ లైన్కి వై ఈక్వల్ 2x లైన్కి డిఫరెన్స్ ఏంటి? వై ఈక్వల్ ఎక్స్ అలాగే వెళ్తుంది, వై ఈక్వల్ 2x కూడా అలాగే వెళ్తుంది. కాకపోతే ఎక్స్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇది 1 వస్తుంది, ఎక్స్ ఈక్వల్ 1 ఉన్నప్పుడు వాల్యూ 2 వస్తుంది, అంతే, పెద్ద డిఫరెన్స్ లేదు. మామూలుగా ఎక్స్ ఎంతవరకు వెళ్తుంది? tan ఇన్వర్స్కి π/2 వరకు వెళ్తుంది, 2 tan ఇన్వర్స్కి π వరకు వెళ్తుంది. ఓకే, అది చూద్దాం. ఓకే ఫైన్. సో 1 దగ్గర 2 tan ఇన్వర్స్ 1, సో 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ 1 ఎంత? tan ఇన్వర్స్ 1 అంటే π/4, సో π/2 రావాలి. వస్తుందా? ఇదిగోండి π/2. ఓకే, ఇంకా అంతకన్నా పైకి వెళ్ళొచ్చా? ఇప్పుడే ఏదో చెప్తున్నాను. ఓకే, 2 వరకు వెళ్ళొచ్చా అంటే ఇంకా పైకి వెళ్ళొచ్చా? ఇంకా పైకి వెళ్ళకూడదు. ఎందుకు? ఇది సైన్ ఇన్వర్స్ కదా, మనకి వాల్యూ -1 to 1 మధ్యలో చూసుకోవాలి, -1 to 1 మధ్యలోనే చూడాలి, ఇంకా పైకి వెళ్ళకూడదు. అక్కడి నుంచి ఆ 1 తర్వాత మనకి ఈ 2 tan ఇన్వర్స్ గ్రాఫ్ ముట్టుకోకూడదు, మనం π - 2 tan ఇన్వర్స్ గ్రాఫ్కి వెళ్ళిపోవాలి, మారిపోవాలి. ఇప్పుడు మొత్తం గ్రాఫ్ అంతా మారిపోవాలి. సరే, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తా. y ఈక్వల్ టు f(x) గ్రాఫ్ ఉంటే -f(x) గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి? ఎందుకంటే అది కావాలి మనకి. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్రాఫ్ ఏంటి? π - 2 tan ఇన్వర్స్ x. సరే, అసలు ఈ మైనస్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు x, y ఈక్వల్ టు sin x చూద్దాం. y ఈక్వల్ x డ్రా చేద్దాం. y ఈక్వల్ x లైన్ ఇది. ఓకే, y ఈక్వల్ -x గ్రాఫ్ ఏంటి? y ఈక్వల్ -x ఇది. అంటే దేంతో ఇమేజ్ తీసుకున్నాం మనం? ఏ లైన్ మనకి ఇమేజ్ కింద యాక్ట్ అయింది? x యాక్సిస్ y యాక్సిస్. y యాక్సిస్ మిర్రర్ కింద యాక్ట్ అవ్వడం వల్ల ఇలా ఉండే గ్రాఫ్ ఇలా వచ్చింది, అవునా? రైట్. సో f(x) నుంచి f(-x) లేదా -f(x). ఓకే, ఐమ్ టాకింగ్ అబౌట్ -f(x) గ్రాఫ్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ x ఇమేజ్ అవుతుందా, y ఇమేజ్ అవుతుందా? sin x కి -sin x కి. ఓకే, చూడండి, ఈ రెండు గ్రాఫ్స్ కూడా యాక్చువల్లీ ఆడ్ ఫంక్షన్స్. ఆడ్ అంటే ఏంటి? అంటే f(-x) -f(x) ఆడ్ ఫంక్షన్ కాబట్టి మనకి కరెక్ట్ ఐడియా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ తీసుకుందాం. కాస్ అయితే కరెక్ట్గా ఐడియా వస్తుంది. y ఈక్వల్ టు cos x కి y ఈక్వల్ టు -cos x కి, లేదా log x -log x, అదైనా చాలా, అది కూడా కరెక్ట్, log x -log x. ఓకే, సో cos x గ్రాఫ్ ఎలా ఉంటుంది? cos x గ్రాఫ్ ఇలా ఉంటుంది, అవునా? ఇది ఈవెన్ ఫంక్షన్. సరే, -cos x ఎలా డ్రా చేయాలి? చూడండి, పెట్టిన వాల్యూస్ -cos x, x 0 పెట్టండి, x 1 పెట్టండి, x ఈక్వల్ టు 1 కాదు, లైక్ π/2 పెట్టండి, π/4 పెట్టండి, π/4 పెట్టండి, cos π/4 -1/2, π/4 దగ్గర -1/2 వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది, అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే దేంతో ఇమేజ్ అయింది? x యాక్సిస్తో ఇమేజ్ అయింది. ఓకే, చూడండి, ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి. f(x) నుంచి f(-x) గ్రాఫ్, అది మనకొద్దు, మనకు అది కాదు కావాల్సింది, -2 tan ఇన్వర్స్. ఇంకొకటి f(x) నుంచి -f(x), ఇది కావాలి. దీనికి x యాక్సిస్ as ఇమేజ్, x యాక్సిస్ as మిర్రర్, x మిర్రర్ అవుతుంది. సింపుల్ చెప్తా చూడండి, ఇక్కడ ఎక్స్ని కదా చేంజ్ చేయాలి, x - x చేంజ్ చేయాలి. అంటే x - x అంటే వైతో మిర్రర్ చేయాలి. ఈ f(x) అనేది కంప్లీట్గా y, ఇది y, ఇదేమో కంప్లీట్లీ -y, సో దానికి xతో మిర్రర్ చేయాలి. సో ఇక్కడ దేంతో మిర్రర్ చేయాలి? xతో. ఇప్పుడు చూడండి, tan ఇన్వర్స్ x గ్రాఫ్ ఉంది. tan ఇన్వర్స్ x ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇలా ఉన్నది. ఓకే, ఈ పర్టికులర్ పార్ట్లో ఇలా ఉన్నది. ఇప్పుడు దీని ఇమేజ్ అండర్ x యాక్సిస్ ఎలా వస్తుంది? దీని ఇమేజ్ అండర్ x యాక్సిస్ అంటే యాక్చువల్లీ ఇలా వస్తుంది కదా, ఇలా. సో సేమ్ గ్రాఫ్ చూడండి, సేమ్ పార్ట్ ఇది, సేమ్ పార్ట్. ఓకే, అయితే ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనం x > 1 వచ్చిన గ్రాఫ్ నుంచి గీయాలి. x > 1 వచ్చిన గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ వస్తుంది? దాని ఇమేజ్ ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ, వన్స్ అగైన్ దాని ఇమేజ్ ఎలా వస్తుందంటే ఇట్లా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోతుంది కదా. సో దీని ఇమేజ్ ఇక్కడ వస్తుంది మనకి ఇలా. ఓకే, దీని ఇమేజ్ ఇక్కడ వస్తుంది. అర్థమైందా? గ్రాఫ్ ఎలా వచ్చేలో సేమ్ ఇక్కడ కూడా దీని యాక్చువల్ మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఉంటుంది, దీని యాక్చువల్ గ్రాఫ్ ఇక్కడ ఉంటుంది. సో దాని ఇమేజ్ ఇక్కడ వస్తుంది. ఓకే,
ఎందుకు మనకి పై మైనస్ ఉంది కాబట్టి -2 tan ఇన్వర్స్. ఓకే, అంటే పై ప్లస్ ఒక పై యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే జస్ట్ షిఫ్ట్ దట్. అర్థమైందా? ఓకే, y ఈక్వల్ టు ఎక్స్కి y ఈక్వల్ టు పై ప్లస్ ఎక్స్కి గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారు? మన -π -π ప్లస్ ఎక్స్ ఎలా డ్రా చేస్తారు చెప్పండి. సో ఈ -πని రైట్ షిఫ్ట్ చేస్తారా, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తారా? సో ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఓకే, అక్కడి నుంచి ఐడియా వస్తుంది. ఫంక్షన్స్లో ఇవన్నీ ఆల్రెడీ కవర్ అయ్యాయి. ఫంక్షన్స్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ కవర్ అయ్యింది. సో అది యూజ్ చేసుకుంటే దీని గ్రాఫ్ ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సేమ్ కాస్ ఇన్వర్స్ ఫార్ములా కాస్ 2θ ఫార్ములా చెప్పండి. కాస్ 2θ ఇస్ ఈక్వల్ టు 2 tan θ బై 1 మైనస్ కాదు 2 tan θ కాదు 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఇదిగోండి 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్. ఓకే, సో ఇక్కడ x ఈక్వల్ టు tan θ పెడితే, ఓకే పీపుల్, లెట్ x ఈక్వల్ టు tan θ ముందు దాంట్లో కూడా ఇలాగే చేయాలి. ఓకే, అక్కడ చెప్పలేదు. x ఈక్వల్ tan θ పెడితే ఇది 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏమవుతుందంటే cos 2θ. సో ఇది ఏమవుతున్నప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2θ అవుతుంది. అంటే ఆన్సర్ 2θ అవుతుంది. అంటే 2 ఇంటూ θ tan ఇన్వర్స్ ఎక్స్, 2 tan ఇన్వర్స్ ఎక్స్. అది చేయాల్సిన పద్ధతి. రైట్, సరే. ప్రతిసారి 2 tan ఇన్వర్స్ ఎక్స్ అనే కాదు, మళ్ళీ సేమ్ రెండు కండిషన్స్. ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0. ఎందుకు ఎక్స్ లెస్ దాన్ 0? కాస్ ఇన్వర్స్ ఆన్సర్స్ మనకి ఎప్పుడు 0 to π రావాలి. కానీ 2 tan ఇన్వర్స్ ఎక్స్ నెగిటివ్ అవ్వచ్చు కదా, tan ఇన్వర్స్ నెగిటివ్ అవ్వచ్చు. కానీ కాస్ ఇన్వర్స్ నెగిటివ్ ఆన్సర్ ఇవ్వదు. కాస్ ఇన్వర్స్ ఎప్పుడు కూడా 0 to π. అందుకనే ఇది ఆల్రెడీ నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. ఓకేనా? సో 2 tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఇలా వెళ్తుంది. సో దానికి -2 tan ఇన్వర్స్ ఏమో దీని ఇమేజ్ ఇలా వస్తుంది. రైట్, క్లియర్? ఓకే, నెక్స్ట్ tan 2θ ఫార్ములా. tan 2θ ఫార్ములా చెప్పండి. tan 2θ చెప్పాలి. tan 2θ 2 tan θ by 1 minus tan square θ. I'll have some water and I'll come. చూడండి ఒకసారి రిలేషన్ చూడండి. Right, sorry for that. Okay, so 2 tan θ by 1 minus tan square θ, అదే tan 2θ ఫార్ములా. ఓకే, సో 2θ, సో 2 tan ఇన్వర్స్ ఎక్స్. కానీ ఎప్పుడు ఎక్స్ మళ్ళీ -1 to 1 మధ్యలో ఉన్నప్పుడే, మళ్ళీ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయినా ఎక్స్ లెస్ దాన్ -1 మళ్ళీ వాల్యూస్ మారిపోతాయి. ఓకే, సో ఎందుకంటే tan ఇన్వర్స్ దీని ఆన్సర్ ఎప్పుడు కూడా -π/2 to π/2లోనే ఉంటాయి. రైట్, సో 2 tan ఇన్వర్స్ ఎక్స్ అనేది వాల్యూస్ చేంజ్ అయిపోవచ్చు. అంటే 2 times ఆఫ్ ఇది తీసుకున్నప్పుడు -π to π వెళ్ళిపోవచ్చు ఆన్సర్, -π నుంచి π వరకు. కానీ ఆ మొత్తం ఇంటర్వెల్ని మనం ఇంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే ఓన్లీ -π/2 to π/2. సో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ π + 2 tan ఇన్వర్స్, ఇక్కడ -π -2 tan ఇన్వర్స్. ఇదన్నీ ఇందులో మనం tan ఇన్వర్స్ ఆఫ్ tan x చూసాం, గుర్తుందా? ఇక్కడ ఏమొస్తుంది చూడండి, x ఈక్వల్ టు tan θ పెట్టాను. ఓకే, అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ by 1 minus tan square tan 2θ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan θ వెళ్ళండి అక్కడికి ఫంక్షన్ గ్రాఫ్కి. tan ఇన్వర్స్ ఆఫ్ tan x గ్రాఫ్ ఈక్వేషన్ గుర్తుందా? tan ఇన్వర్స్ tan x ఒకసారి చూద్దామా? మళ్ళీ చాలాసేపు అయిపోయింది కానీ మర్చిపోయి ఉంటారు వాటికి. ఇదిగోండి tan ఇన్వర్స్ ఆఫ్ tan.
ఈ వాల్యూ అంటే ఎక్స్ లేదా ఎక్స్ ప్లస్ పై ఎక్స్ మైనస్ పై ప్లస్ పై మైనస్ పై చూసారా సేమ్ లాజిక్ చూడండి ఇక్కడ కూడా ఇదిగోండి ఇదేమో ప్లస్ పై ఇదేమో మైనస్ పై ప్లస్ 2 tan inverse 2 tan inverse 2 tan inverse 2 tan inverse పై ప్లస్ ఇటా మైనస్ పై ప్లస్ ఇటా అందుకే చెప్తున్నా tan ఇన్వర్స్ tan sin ఇన్వర్స్ sin cos ఇన్వర్స్ cos ఈ 3 గ్రాఫ్స్ కరెక్ట్గా ఉంటే మిగతా అన్ని ఫార్ములాస్ దాని కంటిన్యూషన్స్ ఏం కొత్తగా లేవు ఏం కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ సిమిలర్లీ sin 3 θ సారీ దీని గ్రాఫ్ చెప్పలే కదా ఓకే దీని గ్రాఫ్ 2 tan inverse x ఎక్కడ mod x less than 1 అంటే -1 to 1 మధ్యలో 2 tan 1 అంటే tan inverse గ్రాఫే tan inverse x గ్రాఫ్ డైరెక్ట్గా ఆ తర్వాత మాత్రం x గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఇదేంటి మైనస్ పై ప్లస్ 2 tan inverse x సో ఒక పై అటు షిఫ్ట్ అవుతుంది అనమాట ఓకే పై షిఫ్ట్ అవుతుంది సో గ్రాఫ్ ఇలా కంటిన్యూ అవుతుంది సేమ్ ఇక్కడ కూడా ఇలా కంటిన్యూ అవుతుంది రైట్ నెక్స్ట్ ఐమ్ సారీ పీపుల్ ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్ సో సైన్ ఇన్వర్స్ 3x మైనస్ 4x క్యూబ్ ఇది ఎలా చేయాలి సైన్ ఇన్వర్స్ సైన్ 3 θ ఫార్ములా sin 3 θ ఫార్ములా 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ సో లెట్ x ఈక్వల్ టు sin θ తీసుకుంటే ఓకే ఫైనల్గా మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x వస్తుంది సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin xకి మనకి మళ్ళీ మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x గ్రాఫ్కి వెళ్ళిపోవాలి x వస్తుంది ఎప్పుడు ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ -1 to 1 అక్కడ ఓకే కానీ ఇక్కడ -1/2 to 1/2 మధ్యలోనే 3x కదా 3 times మల్టిప్లై అవుతుంది 3 times అక్కడ -π/2 లెస్ దెన్ ఈక్వల్ టు x లెస్ దెన్ π/2 వస్తే ఇక్కడ మనం 3x గురించి మాట్లాడుతున్నాం సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 3x యాక్చువల్గా ఓకే సో 3x ఏమవుతుంది సారీ x/3 ఇక్కడ -π/6 డివైడ్ బై x/3 లెస్ దెన్ ఈక్వల్ టు π/6 ఓకే ఎందుకు బై చేసంటే వాల్యూ 3 times డౌన్ అవుతుంది సో అందుకు అంటే -π/x ఎప్పుడు -π/2 టు 1/2 మధ్యలో ఉండాలి ఓకేనా ఓకే ఇవి sin x -π/2 లెస్ దెన్ sin x ఇవన్నీ ఫైన్ ఓకే సో సిమిలర్లీ చూడండి -1/2 టు 1/2 ఉంటే 3 sin ఇన్వర్స్ ఓకే 1/2 టు 1 మధ్యలో ఉంటే π మైనస్ θ ఇది -π మైనస్ θ సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x గ్రాఫ్ చూద్దాం ఒక్కసారి మీకోసమే వెనక్కి వెళ్తున్నా ఓకే చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ చూడండి π మైనస్ θ -π θ సేమ్ థింగ్ ఈ ఎక్స్ ప్లేస్లో మనకి ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేస్తాం అక్కడ sin 3 ఉంటుంది కదా 3 సైన్ ఇన్వర్స్ చూడండి 3 సైన్ ఇన్వర్స్ -π θ సింపుల్ థింగ్ ఓకే రైట్ నెక్స్ట్ చూద్దాం ఇంకేముందో సో సేమ్ గ్రాఫ్ ట్రై చేస్తారు మీరు ఓకే సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ తెలుసు సో 3 times ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఓన్లీ బిట్వీన్ -1/2 to 1/2 ఇది -1/2 బిట్వీన్ 1/2 ఈ మధ్యలోనే ఆ గ్రాఫ్ వస్తుంది ఓకే మళ్ళీ ఆ తర్వాత మారిపోతుంది గ్రేటర్ దెన్ 1/2 π మైనస్ θ ఓకే సో ఇక్కడ -π θ సో గ్రాఫ్స్ వేరీ అయిపోతుంది ఓకే సో జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయండి వచ్చేస్తాయి నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ కాస్ θ అయింది ఓకే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x × √1 - x². ఇదేంటిది అసలు ఈ ఫార్ములా ఏంటి sin 2θ ఫార్ములాయే ఓకే 2 sin θ × cos θ ఫార్ములా గుర్తుందా లెట్ x ఈక్వల్ టు sin θ పెడితే ఇది ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2θ అవుతుంది సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x మళ్ళీ సేమ్ -1/√2 × 1/√2 మధ్యలో ఉంటే 2 sin ఇన్వర్స్ x ఇదేంటి π/4 -sin π/4 ప్లస్ sin π/4 అర్థమవుతుందా 2x కాబట్టి ఇందులో 3x కాబట్టి π/6 -30 నుంచి 30 ఇది -45 నుంచి 45 రిలేషన్స్ అర్థమవుతున్నా కానీ ఫంక్షన్ సేమ్ చూడండి 2θ ఇది π - 2θ ఇది -π - 2θ సేమ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x గ్రాఫ్ అదే చెప్తున్నా సైన్ ఇన్వర్స్ సైన్ గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములాస్ అన్నీ దాని రెప్లికాస్ ఏం కొత్తగా నేర్చుకుంటట్లే కాకపోతే ఈ వాల్యూస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే 2 కాబట్టి మామూలుగా -π/2 కదా ఇక్కడ -π/4 3 కాబట్టి ముందు దాంట్లో -π/6
6. ఓకే, బై 3 చేయాలి అట్లా. సో దాని గ్రాఫ్ డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2x² - 1, 2 cos square theta minus 1 cos 2 theta. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2 theta. మళ్ళీ అక్కడ 2 కేసులు వస్తాయి, డైరెక్ట్ 2 theta వస్తుంది లేదా 2π - theta వస్తుంది. అవునా, సేమ్ 2 కేసెస్. గ్రాఫ్ డ్రా చేస్తారు. ఓకే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దామా, అది ఒక 5 minutes. ఓకే, tan inverse of √3 + sec inverse 2 - cos inverse 1 is equal to tan inverse √3. చెప్పండి నాకు tan inverse √3 ఎంతో, క్విక్ బీ క్విక్. tan inverse √3 ఏం లేదు, π/3. గుడ్. sec inverse 2 అంటే కాస్లో 1/2 అక్కడ వస్తుంది, π/3, π/3 అది కూడా π/3 మైనస్ కాస్లో 1 ఎక్కడ వస్తుంది, cos ఇన్వర్స్ 1, cos 0 cos π/2. ఆన్సర్ వస్తుంది చెప్పండి, cos 0. సో π/3 + π/3 విల్ గివ్ యూ 2π/3. సింపుల్ క్వశ్చన్, అర్థమైందా? రైట్. సో అలా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ విల్ జస్ట్ గివ్ యూ ద క్వశ్చన్ సో దాట్ యూ కెన్ ట్రై ఇట్ లేటర్. ఓకే, ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ 2/√3. ప్రిన్సిపల్ వాల్యూ అంటే ఆ సీకెంట్కి రేంజ్ ఎందులో ఉంటుందో అక్కడ అందులోనే అన్నమాట, సీకెంట్ ఇన్వర్స్కి రేంజ్. ఓకే, అంటే 0 to π ఉంటే 0 to π మధ్యలో ఉండేది ప్రిన్సిపల్ వాల్యూ. అలా కాకుండా 2π + 4π + θ అలా వస్తుందంటే అది ప్రిన్సిపల్ వాల్యూ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ tan ఇన్వర్స్ 1/√3 ఎంత, 30. sin ఇన్వర్స్ 1 - 90. cos ఇన్వర్స్ 1/2 60. అయిపోయింది. 90 - 90 0. ఆప్షన్ డి. సింపుల్. ఓకే, రైట్. -1 to 1 is the domain for which of the following inverse trigonometric functions? -1 to 1 డొమైన్ దేనికంటే సైన్ ఇన్వర్స్కి, మిగతా వేటికి -1 to 1 రాదు. రైట్. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3x. చూడండి, సైన్ ఇన్వర్స్ x ఉన్నప్పుడు ఆ x -1 to 1 మధ్యలో ఉండాలి. అవునా, కానీ మనకి 3x ఉంది. సో 3x ఏమవ్వాలి ఇప్పుడు, 3x కూడా -1 to 1లోనే ఉండాలి, -1 to 1లోనే ఉండాలి 3x. సో ఇప్పుడు x తీసుకోండి. సో -1/3 < x < 1/3. సో -1/3 నుంచి 1/3 మధ్యలో ఉండాలి. అంతేగాని 3ని మల్టిప్లై చేసేద్దు. సైన్ లోపల ఏది ఉన్నా సరే -1 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది దాని వాల్యూ. క్లియర్? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 cos ఇన్వర్స్ 1/2 + sin 7 sin ఇన్వర్స్ -1/2. ఇదేమో డైరెక్ట్గా 60, ఇది -60, సారీ -30. 7 times ఆఫ్ ఇది, 5 times ఆఫ్ అది, అయిపోతుంది. 2 యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. సో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో దాట్ యూ కెన్ ట్రై ఆల్ దోస్ లేటర్. ఫైన్. సో డీబీపీ మిగతా క్వశ్చన్స్ అన్నీ మీకు డీబీపీలో వస్తాయి. ఫైన్ పీపుల్. సో ఇవాళ ఏం డిస్కస్ చేసుకున్నాం ఈ 1 షాట్లో చెప్పండి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం, దాని గ్రాఫ్స్ నేర్చుకున్నాం, డొమైన్, రేంజ్, ఓకే ఐఎమ్ సారీ గ్రాఫ్స్ నేర్చుకున్నాం, దాని ప్రాపర్టీస్, ఎన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. sin ఇన్వర్స్ 2x 3x ఫార్ములాస్, sin ఇన్వర్స్ x + sin ఇన్వర్స్ y, రైట్, tan ఇన్వర్స్ x + tan ఇన్వర్స్ y, tan ఇన్వర్స్ ఆఫ్ tan, tan ఆఫ్ tan ఇన్వర్స్, ఎన్ని నేర్చుకున్నాం అన్ని నేర్చుకున్న ప్రాపర్టీస్. ఓకే, డిఫరెంట్ అప్లికేషన్స్. క్లియర్? ఓకే, సో ఇంతటితో పీపుల్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ క్లోజ్ చేద్దాం. ఓకే, అండ్ మీకు తెలుసు ఆల్రెడీ డీబీపీస్ కూడా ఉన్నాయి మనకి. సో ఖచ్చితంగా మిగతా క్వశ్చన్స్ అండ్ ఇంకా కొన్ని న్యూ క్వశ్చన్స్ కూడా డీబీపీలో పెట్టి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో స్టే ట్యూన్ టు గెట్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.